ఎపిసోడ్ నంబర్ 11 సంథింగ్. మేనక గిఫ్ట్ గా ఇచ్చిన పర్ఫ్యూమ్ ను అపురూపంగా చేతిలోకి తీసుకొని దానిని ఓపెన్ చేయాలని అనుకున్నాడు సాగర్. కానీ అంతలోనే మనసు మార్చుకుంటూ ఏదైనా స్పెషల్ అకేషన్ లో ఓపెన్ చేస్తాను అనుకుంటూ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అది చూసిన కేదార్ తో పాటు మిగతా వాళ్ళంతా సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తాము ఇచ్చిన గిఫ్ట్ సాగర్ కి బాగా నచ్చిందని వాళ్ళకు అర్థమైంది. దాన్ని సంపాదించడానికి వాళ్ళు పడిన శ్రమ వృధాగా పోలేదని అనుకున్నారు. అప్పుడు మేనక నవ్వుతూ, రాజేష్, నవీన్, మీకు బిగ్ థ్యాంక్స్. సాగర్ సార్కి ఏది ఇష్టమో మీకు బాగా తెలుసు. మీరే లేకపోతే ఇలాంటి ఒక గిఫ్ట్ రెడీ చేసే వాళ్ళం కాదు. సాగర్ కళ్ళలో ఇంత సంతోషాన్ని చూడగలిగే వాళ్ళం కాదు అని అంది. ఆ మాటలతో సాగర్ స్పృహలోకి వచ్చినట్లుగా వాళ్ళందరినీ చూసి, మీ అందరూ దీనిని సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలను. ఈ గిఫ్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మనమందరం ఫ్రెండ్స్ కాబట్టి నేను మీకు థ్యాంక్స్ చెప్పను అంటూనే ఆ పర్ఫ్యూమ్ బాటిల్ ను మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టి, ఈ హ్యాపీ మూమెంట్ ని అందరం ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. వెంటనే అందరూ తమ ఎదురుగా ఉన్న వైన్ గ్లాసులు చేతుల్లోకి తీసుకుని సాగర్ కి టోస్ట్ ఇచ్చి డ్రింక్ చేయడం మొదలు పెట్టారు. కాసేపటి తర్వాత అక్కడే రెడీ చేసి ఉన్న విఐపి రూమ్స్ కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. పెళ్లైన తర్వాత సాగర్ ఇంటికి వెళ్లకుండా బయట గడపడం అదే తొలిసారి. ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా సాగర్ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లాడు. క్యాబిన్ లో కూర్చుని ఉన్న అతనికి హ్యాంగ్ ఓవర్ గా అనిపించడంతో కణతలపై చెయ్యి పెట్టి చిన్నగా నొక్కుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ వైపు చూశాడు. శైలజ నుండి వస్తున్న ఫోన్ కాల్ కావడంతో అలర్ట్ అయి గొంతు సవరించుకొని కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ అత్తయ్య అని మర్యాదగా విష్ చేశాడు. సాగర్, నిన్న రాత్రంతా నువ్వు ఇంటికి రాలేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళావు? శైలజ గొంతు ఎప్పటిలాగే ఖంగుమంది. కానీ ఈసారి ఆమె గొంతులో ఏదో తెలియని సాఫ్ట్నెస్ తెలుస్తుంది. దానికి కారణం రాత్రి పార్టీలో జరిగిన సంఘటనలే అయ్యుంటాయని ఊహించిన సాగర్, నా ఓల్డ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండిపోయాను. లేట్ అవడంతో రాత్రి అతనింట్లోనే పడుకున్నాను అని చెప్పాడు. చాలా రోజుల తర్వాత నీ ఫ్రెండ్స్ ని కలిసి ఉంటావు కాబట్టి ఎక్కువగా మాట్లాడుకుని ఉంటారు. సరే, దాని గురించి వదిలే. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అఖిలకి నీకు మధ్య ఉన్న పరిస్థితులు చూస్తుంటే నార్మల్ గా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందని అనిపించడం లేదు. అందుకే నువ్వు అఖిలను ఒప్పించి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాలి. దానికోసం మిమ్మల్ని టెస్ట్ చేయించాలి. అలాగే మీ పేరెంట్స్ కూడా ముందుగానే టెస్ట్ చేయించుకుంటే పిల్లల్లో జీన్స్ కారణంగా వచ్చే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి నువ్వు మీ పేరెంట్స్ ను తీసుకురావాలి. ఈ 2 రోజులు నాకు పెద్దగా వర్క్ ఏం లేదు కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ని రేపే పెట్టుకుంటే బాగుంటుంది అని తాను చెప్పాలనుకున్న మాటలన్నీ వరుసగా చెప్పింది. ఆమె మాటలు విని సాగర్ చిరాగ్గా ముఖం చిట్లించాడు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ముందుగానే తమకు టెస్టులు చేయిస్తున్నారని తెలిస్తే తన పేరెంట్స్ ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారని అనుకున్నాడు సాగర్. దాంతో అతను ఒక క్షణం ఆలోచించి, సరే అత్తయ్య, రేపు నా పేరెంట్స్ ని తీసుకుని వస్తాను. కానీ వాళ్ళతో పాటు మీరు అఖిల కూడా వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఫ్యామిలీ మొత్తం టెస్ట్ చేయిస్తే మంచిది కదా అని అన్నాడు. ఆ మాట వినగానే శైలజలో కోపం తొంగి చూసింది. దాంతో విసుగ్గా, అఖిలకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అలాంటప్పుడు మేమెందుకు టెస్ట్ చేయించుకోవాలి అని అడిగింది. ఆమె మాటలకు సాగర్ నవ్వుకొని, మీ కూతురికి పుట్టబోయే పిల్లల కోసం మీరు ఆ మాత్రం చేయలేరా అత్తయ్య? బాగా ఆలోచించుకోండి, తొందరేం లేదు. మీరు డిసైడ్ చేసుకున్నాకే నా పేరెంట్స్ ని పిలిపిద్దాం అని చెప్పి ఇక ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నాకు కొంచెం పనుంది అత్తయ్య, నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. ఈ అత్తయ్య తనకు మాత్రమే తెలివితేటలున్నాయని ఫీల్ అవుతూ ఉంటుంది అని గొనుక్కుంటూ చైర్లోనే రిలాక్స్డ్ గా వెనక్కి వాలబోయాడు. ఇంతలో తన క్యాబిన్ డోర్ ఎవరో తట్టినట్లు వినిపించడంతో కమిన్ అని పిలిచి తన సీట్లో సరిగా అడ్జస్ట్ అయి కూర్చున్నాడు సాగర్. అప్పుడే లోపలికి వచ్చింది అతని సెక్రటరీ జాస్మిన్. ప్రొఫెషనల్ సూట్ వేసుకుని హై హీల్స్ టకటకలాడిస్తూ లోపలికి వచ్చిన ఆమె, సార్, ముక్తా గ్రూప్ నుంచి మిస్టర్ స్వరూప్ వచ్చారు. మిమ్మల్ని కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు. రేష్మా డెబ్యూట్ కి సంబంధించి ప్యాకేజింగ్ కాంట్రాక్ట్ పై మనతో కలిసి సైన్ చేయాలనుకుంటున్నారు. స్వరూప్ గురించి వినగానే సాగర్ చిరాగ్గా నుదురు రుద్దుకుంటూ, ఈసారి వీడికి గట్టిగా ఇచ్చేయాలి, రావద్దని చెప్పినా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నాడు అని అంటూనే తలెత్తి, మిస్ జాస్మిన్, మీరు ఒక పని చేయండి. ముందుగా ముక్తా గ్రూప్ కి ఫోన్ చేసి మనం వద్దని చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ స్వరూప్ ని పంపించారు కాబట్టి మనం వాళ్ళతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పండి. ఒకవేళ వాళ్ళు నిజంగా మనతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వ్యవహారాలని అఖిల సొల్యూషన్స్ ఎండి అఖిల మాత్రమే చూసుకోవాలని, లేదంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేయండి అని అన్నాడు. అతని మాటలు విని విషయం అర్థం చేసుకున్న జాస్మిన్
అంటే ముక్తా గ్రూప్ నుంచి కాల్ వచ్చే వరకు స్వరూప్ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడా సార్? అవును, ఒక్క ముక్కలో సమాధానం చెప్పాడు సాగర్. ఓకే సార్, యువర్ విష్ అని చెప్పి బయటకు వెళ్ళింది జాస్మిన్. స్వప్నలోక్ మీడియా ఫస్ట్ ఫ్లోర్ లో గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు స్వరూప్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా అతన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో విసుగ్గా లేచి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్లబోతుండగా అతని మొబైల్ రింగ్ అయింది. ముక్తాదేవి నుంచి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు స్వరూప్. నువ్వు అక్కడి నుంచి వచ్చేసే, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని డైరెక్ట్ గా చెప్పి ఫోన్ పెట్టేసింది ముక్తాదేవి. కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూసుకున్నాడు స్వరూప్. తన గ్రాని గొంతులో ఏదో మార్పు వచ్చిందని అతనికి అనిపించింది. కానీ అక్కడి నుండి వెళ్లడానికి ఇష్టం లేనట్టుగా మరో 5 నిమిషాల పాటు అక్కడే వెయిట్ చేశాడు. అయినా అతన్ని ఎవరూ పిలవకపోవడంతో ఇక అతనికి స్వప్నలోక్ మీడియాను వదిలిపెట్టక తప్పలేదు. ముక్తాదేవి విల్లాలో ఆ ఫ్యామిలీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరూ లివింగ్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. అసలు ఆ స్వప్నలోక్ సీఈఓ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అఖిలలో నాకన్నా గొప్పగా ఏముంది? ఆమె కంపెనీ ఇప్పుడు క్లోజ్ అయ్యే స్టేజ్ లో ఉంది. మరి అలాంటప్పుడు అతను అఖిల గురించి ఎందుకంత పట్టుబడుతున్నాడు? ఇదంతా చూస్తుంటే ఆ సీఈఓ ఒక ఈడియట్ అని అనిపిస్తుంది. అతను ఇలాగే బిహేవ్ చేస్తే త్వరలోనే ఆ స్వప్నలోక్ మీడియా కూడా క్లోజ్ అయిపోతుంది అని అక్కసుగా అన్నాడు స్వరూప్. ముక్తాదేవి ఫోన్ కాల్ తర్వాత ఇంటికి వచ్చిన స్వరూప్ స్వప్నలోక్ మీడియా తమతో కొలాబరేషన్ క్యాన్సిల్ చేయబోతుందని తెలుసుకుని ఆవేశానికి లోనవుతూ తన కోపాన్ని బయట పెడుతున్నాడు. స్వప్నలోక్ సీఈఓ తనపై ఎందుకింత పగతో ఉన్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తన ప్రపోజల్ కు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ అఖిలను సెలెక్ట్ చేసుకోవడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. తన మనవడి ఆవేదన చూసి ముక్తాదేవికి మనసు బాధగా అనిపించింది. దాంతో ఆమె అక్కడున్న వాళ్ళందరి వైపు చూసి, మీరంతా ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగింది. అత్తయ్య, ఆ స్వప్నలోక్ సీఈఓ అఖిలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్థం కావడం లేదు. అతను అఖిల గురించి ఇంతగా పట్టుపడుతున్నాడంటే మనం ఒకసారి ఆలోచించాలి అని ఆ ఇంటి అల్లుడు వరుసయ్యే ఒక వ్యక్తి ముందుగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. వెంటనే పక్కన ఉన్న అతని భార్య కూడా, అవును, దీని గురించి మనం డైరెక్ట్ గా అఖిల్నే ఎందుకు అడగకూడదు? వాళ్ళిద్దరూ నిజంగా ఒకరికొకరు తెలుసుంటే స్వప్నలోక్ మీడియాతో పనిచేయడం మనకి ఇంకా ఈజీ అవుతుంది కదా అని పాజిటివ్ నోట్ లో చెప్పింది. కానీ అఖిల మనతో అతన్ని ఇంతవరకు చూడలేదని చెప్పింది కదా, అంటే ఆమె అబద్ధం చెప్పిందా? వాళ్ళిద్దరు కావాలని ఈ గేమ్ ఆడుతున్నారా అని స్వరూప్ తో క్లోజ్ గా ఉండే అతని కజిన్ తన అనుమానాన్ని బయటకు చెప్పాడు. ఆ మాటలు విని ఆ హాల్లో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆ విషయం గురించే డిస్కస్ చేసుకోవడం మొదలు పెట్టారు. నిజమే, ఆ అఖిల భర్త ఎందుకు పనికిరానివాడు. అతనికి ఒక చిన్న ఉద్యోగం కూడా లేదు. అందుకే అఖిల తన ఫ్యూచర్ కోసం ఇలాంటి పనులు చేసి పైకి ఎదగాలనుకుంటుంది అంటూ మాటలు వినిపించడం మొదలయ్యాయి. అవన్నీ వింటున్న స్వరూప్ మనసుకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అతని పెదవులపై అసూయతో కూడిన నవ్వు కూడా వచ్చింది. ముక్తాదేవికి కూడా ఆ మాటలన్నీ చెవిన పడడంతో ఆమె ఆ మాటలు వినడం ఇష్టం లేనట్లుగా 2 సార్లు చిన్నగా దగ్గింది. ఆ శబ్దం వినగానే గుసగుసలన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. కాసేపటి తర్వాత గొంతు సవరించుకున్న ముక్తాదేవి మాట్లాడుతూ, నిజాలు తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. ముక్తా గ్రూప్ కి ఇప్పుడు స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నా ఉద్దేశంలో స్వప్నలోక్ మీడియాతో ముక్తా గ్రూప్ ఇన్ఛార్జిగా అఖిల ఉన్నప్పటికీ ఆ కంపెనీతో జరిగే ప్రాజెక్టు విషయాలను డీల్ చేయడం కోసం మనం మరొకరిని పంపించడం మంచిది అని చెప్పింది. ఆమె మాటల్లో నిజం ఉందని అక్కడ ఉన్న అందరికీ అనిపించడంతో ఆ తర్వాత అందరూ కలిసి తన ఫ్యామిలీలో మరో యంగ్ లేడీ నీలిమను తర్వాత రోజు స్వప్నలోక్ మీడియాకు పంపించాలని డిసైడ్ చేశారు. నీలిమ కూడా ఈ మధ్య స్టార్టప్ కంపెనీ పెట్టి బిజినెస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు మధ్యాహ్నం వరకు ఆఫీస్ లో ఉన్న సాగర్ కు ఆ రోజు ఎక్కువగా పని లేకపోవడంతో అతను ముందుగానే ఇంటికి వెళ్లాడు. అతను వెళ్లేటప్పటికి ఇంట్లో ఎవరూ లేరు. నేరుగా తన రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు సాగర్. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో కడుపులో పేగులు ఆకలితో అరవడం మొదలు పెట్టాయి. దాంతో అతను కిచెన్ లోకి వెళ్లి ఫుడ్ కోసం వెతికాడు. కానీ ఖాళీగా ఉన్న గిన్నెలు అతన్ని వెక్కిరించడంతో ఇక చేసేదేం లేక ఫాస్ట్ గా పూర్తయ్యే నూడిల్స్ ను చేసుకుని గబగబా తినేశాడు. కడుపు నిండడంతో అతనికి నిద్ర ముంచుకొచ్చింది. దాంతో సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు. సాయంత్రం అవుతుండగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది అఖిల. సోఫాలో అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న సాగర్ ని ఒక క్షణం పాటు మౌనంగా చూసింది. అతని జుట్టు చిందరవందరగా రేగిపోయి ఉండటం, వంటిపై ఉన్న షర్టు అస్తవ్యస్తంగా కదిలిపోయి ఉండటం చూసి, ఇలా హాల్లో పడుకోకపోతే వెళ్లి బెడ్రూమ్ లో పడుకోవచ్చు కదా, ఇప్పుడు ఇతన్ని ఇక్కడి నుంచి ఎలా లేపాలి
అని ఆలోచించింది. ఒక నిమిషం తర్వాత ఏదో ఆలోచన రావడంతో ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న టీవీ రిమోట్ పై పడ్డాయి. వెంటనే రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఆన్ చేసి ఒక్కసారిగా టీవీ వాల్యూమ్ పెంచింది. మంచి నిద్రలో ఉన్న సాగర్ ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అఖిల వెంటనే సౌండ్ తగ్గించి, రాత్రంతా ఇంటికి రాకుండా తిరగడం ఎందుకు, ఇప్పుడు వచ్చి సోఫాలో పడి నిద్రపోవడం ఎందుకు అని అంది. ఆ మాటలు విన్న సాగర్ పెద్దగా ఆవలించి, కోపడకు డార్లింగ్, ఇప్పుడే కదా ఆఫీస్ నుండి వచ్చావు, కాస్త కూల్ అవ్వు అంటూనే లేచి వెళ్లి కిచెన్ లో నుండి వాటర్ గ్లాస్ తీసుకొచ్చి అఖిల చేతికిచ్చాడు. అలసిపోయిన అఖిల ఆ వాటర్ తాగి గ్లాస్ ని టేబుల్ పై పెడుతుండగా సాగర్ సోఫాలో కూర్చుంటూ, ఈ రోజు గ్రాని నుండి నీకు ఫోన్ వచ్చిందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అఖిల తన వైపు వింతగా చూసి, లేదు, ఆమె నాకెందుకు కాల్ చేస్తుంది అని అడిగింది. అంటే ఆ ముక్తాదేవి ఇంకా నా మాట సీరియస్ గా తీసుకోలేదు అని తనలో తానే అనుకున్న సాగర్ పైకి మాత్రం ఏం లేదు, ఊరికే అడిగాను అని టాపిక్ అక్కడితో కట్ చేశాడు. అఖిల కూడా ఇక దాని గురించి మాట్లాడకుండా, అది సరే, నిన్న రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. నిజానికి అతను ఇంటికి రాకపోవడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. దాని గురించి అతన్ని గట్టిగా అడగాలని ఉన్నా ఏదో ఫీలింగ్ అడగకుండా ఆపేస్తుంది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసిన సాగర్ చిన్నగా నవ్వుకొని, నా ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండిపోయాను, ఆ తర్వాత బాగా లేట్ అయిపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నాను అని చెప్పాడు. ఫ్రెండ్ అంటే నిన్న రెస్టారెంట్ లో కనిపించిన ఓనర్ కేదార్నాథేనా ఆరా తీస్తున్నట్లుగా అడిగింది అఖిల. అవును, సింపుల్ గా చెప్పాడు సాగర్. ఆ మాటలకు అఖిల అతని వైపు ఒక క్షణం అనుమానంగా చూసింది. ఆ తర్వాత ఎగతాళిగా నవ్వుతూ, ఈ మాట ఇంకెవరికైనా చెప్పు, ఈజీగా నమ్మేస్తారు, కానీ నేను నమ్మను. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రాత్రంతా నీతో పనికిరాని ముచ్చట్లు చెప్తూ గడుపుతాడా, నాన్ సెన్స్ అంటూ సోఫాలో వెనక్కి వాలి, అయినా నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, వెళ్ళి తినడానికి ఏదైనా చేసి పట్టుకురా, బాగా ఆకలిగా ఉంది అని అంది. సాగర్ నవ్వి, నా భార్యకి సేవ చేయడం కన్నా అదృష్టం ఏముంది డార్లింగ్, సరే నువ్వు రెస్ట్ తీసుకో, 10 నిమిషాల్లో రెడీ చేస్తాను అని చెప్పి లేచి కిచెన్ లోకి వెళ్ళాడు. పాపం బాగా ఆకలిగా ఉన్నట్లుంది, త్వరగా ఏదో ఒకటి రెడీ చేయాలి. ఆమెకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, అదే ప్రిపేర్ చేస్తాను అనుకుంటూ బ్రెడ్ ఆమ్లెట్ చేయడంలో మునిగిపోయాడు సాగర్. 5 నిమిషాలు గడిచేసరికి ఆ ఇంట్లో అడుగు పెట్టింది శైలజ. లోపలికి వస్తూనే కిచెన్ లో సాగర్ ఉన్నాడని గమనించింది. అతన్ని చూడగానే ఉదయం తనతో ఫోన్ లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఆమె ముఖం కోపంతో కందగడ్డలా మారిపోయింది. దాంతో రుసరుసలాడుతూ వెళ్లి సోఫాలో అఖిల పక్కన కూలబడింది. తన తల్లి ముఖంలో చిరాకుని గమనించిన అఖిల, మళ్ళీ ఏమైంది మామ్, ఎవరేమన్నారు అని అడిగింది. ఇంకెవరున్నారు, మన ఇంట్లో మనల్ని విసిగించడానికి ఉంది అతను ఒక్కడే కదా, కొంచెం కూడా కృతజ్ఞత లేని మనిషి అంటూ దూరంగా ఉన్న కిచెన్ వైపు చూసింది. ఆమె సాగర్ గురించి మాట్లాడుతుందని అర్థం చేసుకున్న అఖిల, ఏంటి విషయం, ఏం జరిగిందో నాతో చెప్పు, నేను అతనితో మాట్లాడతాను అని అంది. అదే అఖిల, టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి చెకప్ చేయించాలని అనుకున్నాను కదా, దాని గురించే అని శైలజ చెప్తూ ఉండగానే అఖిల అయోమయంగా చూసి, వాట్, టెస్ట్ ట్యూబ్ బేబీనా, ఎవరికి అని అడిగింది. అనుకోకుండా నోరు జారిన శైలజ తన కూతురికి ఏం సమాధానం చెప్తుంది. పిల్లల కోసం తన తల్లి శైలజ డిస్పరేట్ గా ఉందని తెలుసుకున్న అఖిల ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 12, మిస్టరీ పిల్. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సాగర్ పేరెంట్స్ కి టెస్ట్ చేయించమని చెప్తే సాగర్ మనల్ని కూడా టెస్ట్ కు రమ్మంటున్నాడని కూతురు దగ్గర కంప్లైంట్ చేసింది శైలజ. ఆ మాట వినగానే అఖిల సీరియస్ అవుతూ, మమ్మీ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇప్పుడు అంతా అర్జెంట్ గా టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగింది. అంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి బేబీ, ఇప్పటికీ నీకు పెళ్ళై 2 ఏళ్లైంది, ఇంతవరకు పిల్లలు లేరు, ఈ విషయంలో లేట్ చేయడం మంచిది కాదు, అందుకే ఈసారి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయండి అని చెప్పింది శైలజ. మమ్మీ ప్లీజ్, నేను సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ లేదు నాకు అని ఖరాఖండిగా చెప్పేసింది అఖిల. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది, 2 ఏళ్లైనా ఇంట్రెస్ట్ లేదంటే అర్థం ఏంటి? మీ డాడీ లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే ఈ విషయం గురించి అడిగారు, నువ్వింకా దీని గురించి ఆలోచించకపోతే ఇక్కడ జరుగుతున్నవన్నీ మీ డాడీకి చెప్పాల్సి వస్తుంది అని కోపాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది శైలజ. ప్లీజ్ మమ్మీ, నువ్విక దీని గురించి మాట్లాడకు అని అఖిల చెబుతూ ఉండగానే చేతిలో బ్రెడ్ ఆమ్లెట్స్ ఉన్న ప్లేట్ తో అక్కడికి వచ్చిన సాగర్ దాన్ని అఖిల ముందు ఉన్న టేబుల్ పై పెట్టాడు. అఖిల ఆ ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ, రేపు మీ పేరెంట్స్ ని టెస్ట్ కోసం పిలిపించాల్సిన అవసరం లేదు అని సాగర్ తో చెప్పింది. ఆ మాట వినగానే శైలజ అక్కడి నుండి పైకి లేచింది. కానీ అఖిల మాట విన్న సాగర్ సంతోషంగా నవ్వి, సరే నీ ఇష్టం అన్నాడు. దాంతో శైలజ అతని వైపు మింగేసేలా చూసి విసవిస తన గదిలోకి వెళ్లిపోయింది.
ఆ రోజు రాత్రి అఖిల తన గదిలోకి వెళ్తుండగా అఖిల ఒక్క నిమిషం అన్నాడు హాల్లోనే ఉన్న సాగర్. అఖిల అక్కడే ఆగి ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. ఒకవేళ మీ గ్రాని రేపు నీకు ఫోన్ చేసి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ గురించి మాట్లాడమని అడిగితే నువ్వు వెంటనే ఒప్పుకోవద్దు అని చెప్పాడు సాగర్. ఆ మాటలు విన్న వెంటనే అఖిల ముఖం చిట్లించి అయోమయంగా చూస్తూ స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ డీల్ విషయం గ్రాని ఇప్పటికే స్వరూప్ అప్పగించింది. అలాంటప్పుడు మళ్ళీ నాకెందుకు కాల్ వస్తుంది? నువ్వెప్పుడు ఎందుకు ఇలా వింతగా మాట్లాడతావు అని అడిగింది. సాగర్ ఆమె మాటల్లోని చిరాకును పట్టించుకోకుండా ఆమె ఎవరికి అప్పగించినా పర్వాలేదు, ఒకవేళ రేపు నీకు కాల్ చేసి అడిగితే మాత్రం నువ్వు ఒప్పుకోవద్దు, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్లున్నావు అని చెప్పి వెంటనే అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్లిపోయాడు. అఖిల అతను వెళ్లే వైపే ఒక క్షణం పాటు విచిత్రంగా చూసి ఇతను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కాకుండా ఉంది అని తనలోనే తాను గొనుక్కుంటూ తన గదికి వెళ్లిపోయింది. తర్వాత రోజు అఖిల ఆఫీస్ కి వెళ్లగానే సాగర్ కూడా తన కంపెనీకి వెళ్లాడు. జాస్మిన్ క్యాపబుల్ సెక్రటరీ కావడంతో ఆఫీస్ లో సాగర్ లేకపోయినా అన్ని విషయాలను డీల్ చేయగలుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే క్యాబిన్ లో కూర్చొని తీరిగ్గా టీ తాగుతున్నాడు సాగర్. ఇంతలో డోర్ పై చిన్నగా తట్టి లోపలికి వచ్చిన జాస్మిన్, సార్, ముక్తా ఫ్యామిలీ వాళ్ళు కొలాబరేషన్ గురించి డిస్కస్ చేయడం కోసం నీలిమ అనే లేడీని పంపించారు అని చెప్పింది. వచ్చిన వాళ్ళని అటు నుంచి అటే వెళ్లిపోమని చెప్పండి. కనీసం తల కూడా పైకెత్తకుండా చెప్పాడు సాగర్. తన కంపెనీ ప్రయారిటీ అఖిల అని చెప్పినా కూడా ముక్తా ఫ్యామిలీ మరో వ్యక్తిని పంపించడంతో సాగర్ కి కోపం వచ్చింది. అసలు ఆ ముక్తాదేవి మనసులో ఏం ఆలోచిస్తుంది? నేను ఆమెకు మరీ అంత బ్రెయిన్ లెస్ లా కనిపిస్తున్నానా? ఈసారి ఇంకొంచెం డోస్ పెంచాలి అని మనసులోనే అనుకున్నాడు సాగర్. మరోవైపు నీలిమను కూడా సాగర్ తిప్పి పంపించడంతో ముక్తాదేవి కోపంతో ఊగిపోయింది. ఈ స్వప్నలోక్ సీఈఓ చాలా ఓవర్ చేస్తున్నాడు. ఈ కొలాబరేషన్ నా కంపెనీకి ఇంపార్టెంట్ కాబట్టి ఇతన్ని బేర్ చేయాల్సి వస్తుంది అనుకొని ఇక తప్పదన్నట్లుగా అఖిలకు కాల్ చేసింది ముక్తాదేవి. ఆ సమయంలో తన తల్లి శైలజతో కలిసి షాపింగ్ చేస్తుంది అఖిల. 2 రోజుల్లో ఆమె తండ్రి విజయేంద్ర ప్రసాద్ అబ్రాడ్ నుండి తిరిగి వస్తున్నాడు. శైలజ తన భర్తకు వెల్కమ్ చెప్పడానికి స్పెషల్ గా రెడీ అవ్వాలనుకుంది. అందుకోసం అఖిలను తీసుకుని షాపింగ్ కు వచ్చింది. షాపింగ్ మాల్ లో ఉండగా అదే పనిగా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసింది అఖిల. ముక్తాదేవి నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఆమె ఆశ్చర్యపోతూ తన తల్లి వైపు చూసింది. శైలజలో కూడా అదే ఆశ్చర్యం కనిపించింది. దాంతో అఖిల ఫోన్ లో లౌడ్ స్పీకర్ బటన్ ప్రెస్ చేసి హలో గ్రాని అని అంది. అఖిల, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, అందుకే కాల్ చేశాను అని గంభీరంగా చెప్పింది ముక్తాదేవి. ఆమె నోటి నుండి హెల్ప్ అనే మాట రావడంతో అఖిల షాక్ అయింది. శైలజ అయితే ఆ మాట వినలేనట్లుగా కంగారు పడిపోతూ అత్తయ్య, మీరు హెల్ప్ అని ఎందుకు అడుగుతున్నారు? ఏం కావాలో ఆర్డర్ వేయండి అని హడావుడిగా చెప్పింది. ఆ తర్వాత ఫోన్ లో ఒక క్షణం పాటు సైలెంట్ గా ఉన్న ముక్తాదేవి కాసేపటికి గొంతు సవరించుకొని ముక్తా గ్రూప్ కి స్వప్నలోక్ మీడియా మధ్య కొలాబరేషన్ డీల్ చేయడానికి నేను అఖిలను పంపించాలని ప్లాన్ చేస్తున్నాను. అఖిల, నువ్వు రేపు స్వప్నలోక్ మీడియాకు వెళ్లి వాళ్ళతో మాట్లాడి న్యూ ఆర్టిస్ట్ రేష్మా ప్యాకేజ్ అగ్రిమెంట్ సంపాదించడానికి ట్రై చేయి అని చెప్పింది. ఆ మాట వినగానే అఖిల మనసులో రాత్రి సాగర్ చెప్పిన విషయం మెదిలింది. ముక్తాదేవి ఫోన్ చేసి మరీ తన కూతుర్ని డీల్ సెట్ చేయమనడంతో శైలజ సంతోషంతో ఉప్పొంగిపోతూ సరే అత్తయ్య అని చెప్పబోయింది. కానీ ఇంతలో అఖిల హడావుడిగా ఫోన్ తీసుకుని సారీ గ్రాని, మీరు ఈ విషయాన్ని ఆల్రెడీ స్వరూప్ అప్పగించారు కదా, కాబట్టి ఈ డీల్ అతనే పూర్తి చేస్తే మంచిది. నాకు నా కంపెనీలో చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్ గ్రాని అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది. అఖిల చేసిన పనికి పక్కనే ఉన్న శైలజ ఫ్రీజ్ అయిపోయింది. దాంతో అఖిల వైపు నమ్మలేనట్లుగా చూస్తూ నువ్వేం చేస్తున్నావు అఖిల? నువ్వు గ్రానితో ఇలా ప్రవర్తిస్తే రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసా అని కంగారుగా అడిగింది. ముక్తాదేవి పర్సనల్ గా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా కూడా అఖిల నో చెప్పడం చూసి శైలజ జీర్ణించుకోలేకపోయింది. అఖిల మాత్రం తన తల్లి మాటలను పట్టించుకోకుండా మమ్మీ, నువ్విక ఈ విషయం వదిలేసి షాపింగ్ సంగతి చూడు అని అంది. అఖిల తన మాటలు వినడానికి ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్న శైలజ ఈ మధ్య అఖిల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి అని అనుకుంటూ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్ కు వెళ్ళింది. అప్పుడు అఖిల మొబైల్ తీసి నువ్వు చెప్పినట్లే నాకు గ్రాండ్ కాల్ చేసి స్వప్నలోక్ మీడియాకు వెళ్లి డీల్ సెట్ చేయమని చెప్పింది. కానీ నేను రిజెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతూ సాగర్ కి మెసేజ్ చేసింది. కానీ మెసేజ్ పంపిన తర్వాత అఖిలకు తనపై తనకే ఆశ్చర్యం వేసింది. సాగర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ తర్వాత ఏం చెయ్యాలో తాను అతన్ని ఎందుకు అడిగిందో ఆమెకే తెలియడం లేదు. అదంతా ఆమెకు కొత్తగా ఉంది. కానీ
అలాగే చెయ్యాలని ఆమె మనసుకు అనిపించింది. అదే సమయంలో కేదార్ కాల్ చేసి లంచ్ కి ఇన్వైట్ చేయడంతో అనురాగ్ రెస్టారెంట్ కి వెళ్లడానికి బయలుదేరాడు సాగర్. ఇంతలో అఖిల దగ్గర నుండి మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అఖిల తాను చెప్పినట్లే ముక్తాదేవిని రిజెక్ట్ చేసిందని తెలిసి అతనికి సంతోషంగా అనిపించింది. పైగా తర్వాత ఏం చేయాలో కూడా తనని అడగడంతో అతని పెదాలపై చిరునవ్వు విచ్చుకుంది. ముక్తాదేవి మళ్ళీ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఆమె నీకు నచ్చిన ఆఫర్ ఇచ్చే వరకు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు అని రిప్లై ఇచ్చాడు సాగర్. దానిని చూసిన అఖిలకు మనసు తేలికగా అనిపించింది. అఖిలకు మెసేజ్ చేసిన తర్వాత సాగర్ అనురాగ్ రెస్టారెంట్ కి వెళ్లాడు. అప్పటికే అతని కోసం ఎదురు చూస్తున్న కేదార్ అతన్ని ఇన్వైట్ చేసి ముందుగానే రెడీ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇద్దరు కూర్చున్న తర్వాత వెయిటర్ వచ్చి ఫుడ్ సర్వ్ చేశాడు. మంచి ఆకలి మీద ఉన్న సాగర్ వెంటనే ఫుడ్ తినబోతుండగా కేదార్ అతన్ని అడ్డుకుంటూ సార్ ఒక్క నిమిషం అని చెప్పి తన 2 చేతులతో చప్పట్లు కొట్టాడు. అప్పుడు మరో వెయిటర్ చేతిలో ట్రేతో అక్కడికి వచ్చాడు. ఆ ట్రే పై ఒక ఎర్రని గుడ్డ కప్పి ఉంది. వెయిటర్ దానిని సాగర్ ముందు పెట్టడంతో సాగర్ కొంచెం అర్థం కానట్లుగా కేదార్ వైపు చూసి ట్రే పై ఉన్న క్లాత్ ని పక్కకు తీశాడు. ఆ ట్రేలో ఒక చిన్న బాక్స్ పెట్టి ఉంది. సార్ ఆ బాక్స్ మీకోసమే. 4 ఏళ్ల క్రితం నేను సంపాదించిన అత్యద్భుతమైన నిధి ఈ బాక్స్ లో ఉంది. అది నేను మీకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు కేదార్. అది విని సాగర్ ఆ బాక్స్ ను ఓపెన్ చేయకుండానే కేదార్ ముందుకు నెట్టి వద్దు కేదార్, నాకు నచ్చిన గిఫ్ట్ ను రాత్రి ఇచ్చారు కదా అది చాలు అని అన్నాడు. కానీ కేదార్ ఒప్పుకోకుండా లేదు సాగర్ గారు, దీనిని మీకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు కాదనకుండా తీసుకోవాల్సిందే అని అతను మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా కేదార్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ పై నంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు కేదార్. అతను హలో అనకముందే ఫోన్ లో అవతలి వైపు వ్యక్తి చెప్పింది విని అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ సీరియస్ గా మారిపోయాయి. మరో నిమిషం తర్వాత ఫోన్ కట్ చేసిన కేదార్ సారీ సార్, నేను మీతో కలిసి లంచ్ చేయలేకపోతున్నాను. అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. కానీ ఈ గిఫ్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే తీసుకోవాలి. ఇందులో ఒక టాబ్లెట్ ఉంది. మీరు ఈ మధ్య వీక్ గా కనిపిస్తున్నారు. మీకు ఆ టాబ్లెట్ అవసరం చాలా ఉంది అని అన్నాడు. కేదార్ ఏదో తొందరలో ఉన్నాడని అర్థం చేసుకున్న సాగర్ సరే నేను తీసుకుంటాను, ముందు నువ్వు వెళ్లి పని చూసుకో, మనం మరోసారి కలిసి లంచ్ చేద్దాం అని చెప్పాడు. సాగర్ ఆ గిఫ్ట్ తీసుకోవడంతో కేదార్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని చెబుతూనే అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత టేబుల్ దగ్గర సాగర్ ఒక్కడే ఉండడంతో అతను ముందుగా ఆ గిఫ్ట్ బాక్స్ ను తన పాకెట్ లో పెట్టుకుని నెమ్మదిగా లంచ్ పూర్తి చేశాడు. మధ్యాహ్నం ఆఫీస్ లో వర్క్ ఏమీ లేకపోవడంతో రెస్టారెంట్ నుండి ఇంటికి వెళ్లిన సాగర్ ఫ్రెష్ అప్ అయి వచ్చి కేదార్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ చేతిలోకి తీసుకుని బెడ్ పై కూర్చున్నాడు. ఆ బాక్స్ ను తదేకంగా చూస్తూ ఇందులో ఏదో టాబ్లెట్ ఉందని కేదార్ చెప్పాడు. పైగా నేను వీక్ గా ఉన్నానని ఈ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇందులో ఉన్న టాబ్లెట్ వేసుకుంటే బాడీకి బలం వస్తుందా అనుకుంటూ దానిని ఓపెన్ చేశాడు. బాక్స్ మూత ఓపెన్ చేయగానే ఒక ఘాటైన వాసన అతని ముక్కును తాకింది. కానీ ఆ వాసన పీల్చి 2 నిమిషాలకే అతనికి శరీరం తేలికగా మారిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ బాక్స్ మధ్యలో చాక్లెట్ బీన్ లా ఉన్న ఒక చిన్న టాబ్లెట్ కనిపించింది. సాగర్ వెంటనే దానిని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడు టాబ్లెట్ నుండి సువాసన రావడం మొదలైంది. సాగర్ దానిని చూస్తూ ఈ మెడిసిన్ 4 ఏళ్ల నుండి జాగ్రత్తగా దాచానని కేదార్ చెప్పాడు. అంటే దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు దీన్ని నేను వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది. ఎందుకొచ్చిన రిస్క్, నేను వేసుకోను అనుకుని టాబ్లెట్ ను మళ్ళీ అందులోనే పెట్టి ఆ బాక్స్ ను బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్ పై పెట్టి పడుకున్నాడు. ఇక దాని గురించి ఆలోచించకుండా నిద్రపోవాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ అతని కళ్ళు మెల్లగా ఆ బాక్స్ వైపు మళ్ళాయి. కేదార్ దానిని అంత ప్రేమగా ఇస్తే తాను అనుమానించి పక్కనే పడేయడం సాగర్ కి కరెక్ట్ గా అనిపించడం లేదు. దాంతో మళ్ళీ ఆ టాబ్లెట్ ను చేతిలోకి తీసుకొని ఏదైతే అదయ్యింది, నేను ఈ టాబ్లెట్ వేసుకుంటాను అని నిర్ణయం తీసుకొని ఇంకేం ఆలోచించకుండా గుడుక్కున గొంతులో వేసుకొని ఒక పనైపోయింది, ఇక హ్యాపీగా ఒక కునుకు తీస్తాను అనుకొని కళ్ళు మూసుకున్నాడు. కానీ 2 నిమిషాలు గడిచేటప్పటికే సాగర్ కి కడుపులో తిప్పుతున్నట్లుగా అనీజీగా అనిపించడం మొదలైంది. దాంతో వెంటనే టాబ్లెట్ ను వామిట్ చేయాలని అనుకున్నాడు సాగర్. కానీ ఇంతలోనే అతని పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. అతను బాధతో మేకలు తిరగడం మొదలుపెట్టి మరుక్షణంలోనే పూర్తి స్పృహ కోల్పోయాడు. సాగర్ తిరిగి కళ్ళు తెరిచేటప్పటికి సాయంత్రం అయ్యింది. అప్పటికి ఆ గది నిండా అసహ్యమైన వాసన వస్తూ ఉండడంతో సాగర్ చిరాగ్గా ముక్కు మూసుకుంటూ ఈ స్మెల్ ఏంటి, ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటూ లేచి కూర్చున్నాడు. ఎందుకో ఆ స్మెల్ తన దగ్గర నుండి వస్తున్నట్లు అనిపించడంతో సాగర్ మెల్లగా తలదించి తనను తాను పరిశీలనగా చూసుకున్నాడు. అప్పటికి అతని శరీరం ఎల్లో కలర్ లో ఉన్న
జిగట ద్రవంతో నిండిపోయి ఉంది. అతని డ్రెస్ మొత్తం ఆ ద్రవంతో తడిసి ముద్దవడంతో దుర్వాసన వస్తుంది. అది చూసుకున్న సాగర్ వాట్ ద హెల్ ఇస్ దిస్ అనుకుంటూ వెంటనే ఫ్రెష్ అప్ అవడానికి బాత్రూమ్ కి పరిగెత్తాడు. అతని శరీరానికి అంటిన జిడ్డును పోగొట్టుకోవడానికి దాదాపు అరగంట పైనే పట్టింది. ఆ తర్వాత బయటకు వచ్చి గదిని బెడ్ ను కూడా శుభ్రం చేసి బెడ్ పైన ఉన్న బెడ్షీట్స్ కూడా మార్చేశాడు. అయినా ఆ స్మెల్ పూర్తిగా వదిలినట్లు అనిపించలేదు. అసలు ఇదేం టాబ్లెట్ రా బాబు. అనకొండ సినిమాలో పాము కడుపులో నుండి ఒకడు బయటకు వచ్చినప్పుడు ఒళ్ళంతా జిగటగా మారినట్లు నా ఒళ్ళంతా ఇలా మారిపోయింది. ఇంకా నయ్యం ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అయినా ఆ టాబ్లెట్ వల్ల నా పొట్టలో ఇంకేం జరగబోతుందో ఏంటో అనుకుంటూ హాల్లోకి వెళ్లి అలసటగా సోఫాలో వాలాడు. అప్పుడే 2 చేతుల నిండా షాపింగ్ బ్యాగులతో ఇంటికి వచ్చారు శైలజ, అఖిల. సాగర్, వంట అయిందా? బాగా ఆకలిగా ఉంది, త్వరగా వడ్డించు లోపలికి వస్తూనే అడిగింది అఖిల. సాగర్ సోఫాలో సర్దుకొని కూర్చుంటూ చిన్నగా దగ్గి, లేదు ఈ రోజు కొంచెం పనుండి వంట చేయలేదు అని నెమ్మదిగా చెప్పాడు. అల్లుడు గారు, మీరు రోజంతా ఇంట్లోనే ఉంటారు కానీ మీకు వంట చేయడానికి మాత్రం టైం దొరకడం లేదు. నవ్వుతూనే సాగర్ కి చురక అంటించింది శైలజ. ఈ మధ్య సాగర్ తన మాటకు ఎదురు చెప్తున్నాడన్న కోపాన్ని ఆమె తన మాటల్లో చూపించడం మొదలు పెట్టింది. కానీ ఇంతలో అఖిల, ఏం పర్వాలేదు, ఈ రోజు నాకు కూడా ఇంట్లో ఫుడ్ తినాలని అనిపించడం లేదు, బయట నుండి ఆర్డర్ పెట్టిస్తాను మమ్మీ, నువ్వు త్వరగా వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యా, ఈలోగా ఫుడ్ వచ్చేస్తుంది అని చెప్పి వెంటనే అక్కడి నుండి లేచి సాగర్ వైపు చూసి తనతో పాటు రమ్మని కళ్ళతోనే సైగ చేసి తన రూమ్ వైపు వెళ్ళింది. అఖిల తనకు హెల్ప్ చేస్తుందని అర్థం చేసుకున్న సాగర్ కి మనసులో సంతోషంగా అనిపించింది. వెంటనే అక్కడున్న షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని అఖిల వెనుకే వెళ్లాడు. శైలజ వాళ్ళు వెళ్లిన వైపే అనుమానంగా చూసింది. సాగర్ వేసుకున్న టాబ్లెట్ వల్ల అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు, అఖిల ప్రవర్తనలో వచ్చిన మార్పు సాగర్ జీవితంలో ఎలాంటి మార్పులకు కారణం కాబోతుంది. ఎపిసోడ్ నంబర్ 13, వీడిన బంధం. సాగర్ వంట చేయలేదని శైలజ కోపడుతూ ఉండడంతో ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టి అతన్ని సేవ్ చేసింది అఖిల. ఆ తర్వాత అతన్ని తనతో పాటు రమ్మని కళ్ళతో సైగ చేయడంతో సాగర్ షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని ఆమె వెనకాలే వెళ్లాడు. నువ్వు ఈ మధ్య ఇంటి విషయాల్లో కేర్లెస్ గా ఉంటున్నావు, ప్రతిసారి నేను ఇలా హెల్ప్ చేయను, ఇక నుండి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. గదిలోకి వచ్చిన సాగర్ ను వార్న్ చేసింది అఖిల. తన చేతిలోని బ్యాగ్స్ ని సోఫాలో పెట్టి సరే అని బుద్ధిగా తల ఊపాడు సాగర్. దాంతో అఖిల ఇక ఆ విషయం గురించి రెట్టించకుండా, ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎల్లుండి గ్రాని బర్త్డే, ఆమె రేంజ్ కు తగినట్లు గిఫ్ట్ తీసుకోవాలని గుర్తు పెట్టుకో. రోడ్ పక్కన దొరికే సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కొని డబ్బు సేవ్ చేయాలని చూడొద్దు, అందరిలో పరువు పోతుంది అని హెచ్చరించింది. ఆ మాట వినగానే ముక్తాదేవి పుట్టినరోజే తన బర్త్డే అనే విషయం సాగర్ కి గుర్తొచ్చింది. కానీ ఆ సంగతి తన భార్యకు గాని ఆ ఇంట్లో వాళ్లకు గాని గుర్తులేదు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా సాగర్ తన బర్త్డే జరుపుకోలేదు. ఆ ఆలోచన రాగానే అతని మనసుకి నిరాశగా అనిపించింది. ఏం ఆలోచిస్తున్నావు, చెప్పింది వినిపించిందా అని అఖిల పిలుపుతో తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన సాగర్, హా వినిపించింది, నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు సాగర్. సరే ఇక నువ్వు వెళ్ళు అని అఖిల చెప్పడంతో సాగర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. గ్రాండ్ కాకతీయ రెస్టారెంట్ 6 బయట డెకరేట్ చేసి ఉన్న స్టేజ్, హై లెవెల్లో చేసిన ఏర్పాట్లు, సిటీలో రిచ్ పీపుల్ మొత్తం అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ముక్తా గ్రూప్ అధినేత ముక్తాదేవి బర్త్డే పార్టీ జరుగుతుంది. స్టేజ్ ముందున్న చైర్ లో తన తల్లి పక్కన కూర్చొని ఉంది అఖిల. ఆమె ముఖంలో కొంచెం టెన్షన్ కనబడుతుంది. అప్పటికి వచ్చిన గెస్ట్లందరూ స్టేజ్ పై ఉన్న ముక్తాదేవికి ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సాగర్ మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ రోజు పార్టీలో తమ తరపున ఇవ్వడానికి సాగర్ ఎలాంటి గిఫ్ట్ తెస్తాడో అని ఆమెకు లోపల కంగారుగా ఉంది. అతను తెచ్చే గిఫ్ట్ వల్ల తనను ఎవరు ఇన్సల్ట్ చేయకూడదని కోరుకుంటుంది అఖిల. ఇంతలో దూరం నుండి తమ వైపే వస్తూ కనిపించాడు సాగర్. అతని చేతిలో ఒక పొడవైన చెక్క పెట్టే కనిపించింది. దానిని చూడగానే అఖిల ముఖం నీరసంగా మారిపోయింది. వెంటనే నిట్టూరుస్తూ, ఇతని సంగతి తెలిసి కూడా ఈ పని అప్పగించడం నాదే బుద్ధి తక్కువ, ఏదో డబ్బా పట్టుకొచ్చాడు అని తనలో తానే విసుక్కొని తల పట్టుకుంది. అక్కడికి వచ్చిన సాగర్ నవ్వుతూ అఖిల పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. శైలజ అతని చేతిలో ఉన్న పెట్టెను చూసి ముఖం చిట్లిస్తూ, ఈ పెట్టెలో ఏం తీసుకొచ్చావు, కనీసం గిఫ్ట్ ప్యాక్ చేయించాలని కూడా తెలియదా, ఇలా ఎవరైనా పెట్టెను మోసుకొని బర్త్డే పార్టీకి వస్తారా అని గొనిగింది. సాగర్ చిన్నగా తలగొక్కొని, సారీ అత్తయ్య, గిఫ్ట్ నా చేతికి వచ్చేటప్పటికి లేట్ అయింది, అందుకే గిఫ్ట్ ప్యాక్ చేయించలేకపోయాను, కానీ బాక్స్ ముఖ్యం కాదు, అందులో ఉన్న గిఫ్ట్ చాలా ముఖ్యమైనది, ఒకసారి చూస్తారా అంటూ హడావుడిగా ఆ పెట్టెను ఓపెన్ చేయబోయాడు. కానీ అఖిల వెంటనే అతన్ని ఆపుతూ, వద్దు, ఇక్కడ ఓపెన్ చేయకు, కాసేపట్లో మన ఫ్యామిలీ వాళ్ళంతా గిఫ్ట్ ఇవ్వడం మొదలు పెడతారు,
అప్పుడు దీన్ని కూడా ఆ ప్రెజెంటేషన్స్ లో కలిపే, అది చాలు అని చెప్పింది. ఆ చెక్క బాక్స్ లో ఏముందో అఖిల చూడాలని అనుకోలేదు. దాన్ని చూస్తే ఆమె ఇంకా డిసప్పాయింట్ అవుతానని అనుకుంది. ఎప్పట్లాగే ఆమె తనను తక్కువ అంచనా వేయడంతో సాగర్ నిస్సహాయంగా నిట్టూస్తూ సరే అని మాత్రమే అన్నాడు. ఆ పార్టీలో ప్రస్తుతం అందరూ ముక్తాదేవికి ఏ ఫ్యామిలీ నుండి కాస్ట్లీ గిఫ్ట్ వస్తుందో చూడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్లిన నీలిమ తన వైపు నుండి ముక్తాదేవికి ఒక పెద్ద జేడ్ లాకెట్ ను గిఫ్ట్ గా ఇవ్వగా స్వరూప్ ఒక యాంటిక్ బుద్ధ విగ్రహాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. నీలిమ ఇచ్చిన లాకెట్ ను చూసి ముక్తాదేవి కళ్ళు సంతోషంతో విప్పారాయి. వెంటనే ఆమె నీలిమను దగ్గరకు తీసుకుని తలపై నిమురుతూ, మన ఫ్యామిలీలో నువ్వు చాలా తెలివైన దానివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆడపిల్లవి కదా, నిన్ను ఎంత ఇష్టపడినా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఆ మాటలకు నీలిమ కళ్ళు వెంటనే ఎర్రబడ్డాయి. ఆమె చూపించిన ప్రేమకు ఉప్పొంగిపోయి ముక్తాదేవి చేతిని పట్టుకొని, అమ్మమ్మ, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పటికీ నీ పక్కనే ఉంటాను అని ప్రేమగా చెప్పింది. ఆ దృశ్యం చూస్తున్న వారందరికీ నీలిమ అంటే ముక్తాదేవికి ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. ఆ తర్వాత స్టేజ్ దిగి వచ్చిన నీలిమ సాగర్ పక్కనే ఉన్న చైర్ లో కూర్చుంది. కైరో రాజవంశానికి చెందిన లాకెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. నాట్ బ్యాడ్. నీలిమ వైపు చూసి నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ మాటలు వినగానే అతని వైపు ఇంట్రెస్ట్ గా చూసింది నీలిమ. అందరిలాగే ఆమె దృష్టిలో కూడా సాగర్ ఒక పనికిరాని ఇల్లరికపు అల్లుడు. అందుకే అతని గురించి ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈసారి సాగర్ మాటలు ఆమెకు ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో అతని వైపు ఎగ్జైటెడ్ గా చూసి, అది కైరో రాజవంశపు లాకెట్ అని మీకెలా తెలుసు అని అడిగింది. సాగర్ చిన్నగా నవ్వి, ఏదో కొంచెం తెలుసు. అది సరే, ఆ లాకెట్ కోసం ఎంత ఖర్చు చేశారు అని అడిగాడు. 1,30,00,000. వెంటనే సమాధానం చెప్పింది నీలిమ. చాలా ఎక్కువ ఖర్చు చేశావు. ఆ గ్రీన్ స్టోన్ వాల్యూ కేవలం 50 లక్షలు మాత్రమే అని చెప్పాడు సాగర్. ఆ మాట విని నీలిమ షాక్ అవుతూ, 50 లక్షలా? నో వే, దాన్ని నా ఫ్రెండ్ నాకు అమ్మాడు అని చెప్పింది. అప్పుడే సాగర్ తన గొంతును తగ్గించి, జెడ్ పెండెంట్ క్వాలిటీని మనం 3 రకాలుగా తెలుసుకోవచ్చు. చూడటం ద్వారా, వినడం ద్వారా, దాన్ని టెస్ట్ చేయడం ద్వారా. ఏ పెండెంట్ అయితే ట్రాన్స్పరెంట్ గా గ్లాసీ లుక్ తో ఉంటుందో అదే బెస్ట్ జెడ్. కానీ మీరు తెచ్చిన లాకెట్ లో జెడ్ ట్రాన్స్పరెంట్ గా లేదు, కలర్ కూడా క్లియర్ గా లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం దాని వాల్యూ 50 లక్షలకు మించి ఉండదు. దాన్ని మీకు అమ్మింది మీ ఫ్రెండ్ అని చెప్తున్నారు కాబట్టి ఇక మీ ఫ్రెండ్షిప్ గురించి నేను మాట్లాడు అని తల తిప్పి స్టేజ్ వైపు చూశాడు. అతని మాటలకు నీలిమ ఏం సమాధానం చెప్పలేక పెదవి కొరుకుతూ ఆలోచనలో పడిపోయింది. ఇంతలో గ్రాని రాణా మల్హోత్రా వస్తున్నారంటూ ఎవరో ఒక కుర్రాడు ముక్తాదేవితో చెప్పడంతో ఆమె హడావుడిగా లేచి అతనికి ఎదురెళ్లి ఇన్వైట్ చేసింది. నేవీ బ్లూ కలర్ సూట్ లో డ్రెస్ కి తగిన హెయిర్ స్టైల్ తో చేతిలో అందమైన గిఫ్ట్ బాక్స్ తో నవ్వుతూ ముక్తాదేవి దగ్గరకు వెళ్లాడు రాణా. ఆ రోజు ఆ పార్టీకి రావడానికి, రిచ్ లుక్ మెయింటైన్ చేయడానికి తన దగ్గరున్న చివరి బ్యాలెన్స్ డబ్బు మొత్తాన్ని ఉపయోగించాడు. దానికి కారణం అతని మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకోవడమే. హ్యాపీ బర్త్డే బామ్మగారు, మీరు 100 ఏళ్లు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని చెప్పి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు రాణా మల్హోత్రా. అతనికి అఖిలపై ఇంట్రెస్ట్ ఉందని అప్పటికే తన ఇన్ఫార్మర్స్ ద్వారా తెలుసుకుంది ముక్తాదేవి. పైగా అతని స్టేటస్ గురించి ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె కూడా నవ్వుతూ, మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం వచ్చారు, థ్యాంక్ యూ అని చెప్పింది. రాణా చిన్నగా నవ్వి, బామ్మగారు, నిజం చెప్పాలంటే నేను కేవలం ఈ పార్టీ కోసం మాత్రమే రాలేదు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అని అన్నాడు. అతను అఖిల గురించి మాట్లాడతాడని ఆమె ఊహిస్తూనే, చెప్పండి రాణా గారు, ఏంటి అంత ముఖ్యమైన విషయం అని అడిగింది. అప్పుడు రాణా కొంచెం సిగ్గుపడుతూ ముక్తాదేవి వైపు చూసి, బామ్మగారు, నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నేను అఖిలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాడు. ఆ మాట వినగానే ముక్తాదేవి నుదురు ముడుచుకుంటూ ఆమె రాణా కళ్ళలోకి తీవ్రంగా చూస్తూ, రాణా గారు, అఖిలకు ఇంతకు ముందే పెళ్ళైంది. ఆ విషయం మీకు తెలుసనే అనుకుంటున్నాను అని అంది. తెలుసు బామ్మగారు, ఆమెకు పెళ్ళయిందని తెలుసు. ఆమె భర్త దేనికి పనికిరాని వాడని, మీ ఫ్యామిలీ స్టేటస్ కి ఏ మాత్రం సరిపోని వాడని కూడా తెలుసు. ఆ విషయం గురించి నేను పట్టించుకోను. నేను అఖిలని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమెను నాదానిగా చేసుకుంటాను. మిమ్మల్ని నా సొంత బామ్మగారిగా భావించి ఇంత ధైర్యంగా అడుగుతున్నాను. నన్ను అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అతి వినయంగా అన్నాడు.
అతని మాటలకు ముక్తాదేవి ఏదో చెప్పబోయింది. కానీ ఇంతలోనే మీ మెంటల్ స్టేటస్ సరిగానే ఉందా అని నాకు అనుమానంగానే ఉంది మిస్టర్ రాణా. బహుశా మీరు ఎర్రగడ్డకు వెళ్లాల్సిన టైం వచ్చినట్లుంది అని సాగర్ మాటలు వినిపించాయి. దాంతో ముక్తాదేవితో పాటు రాణా కూడా మాటలు వినిపించిన వైపు తిరిగారు. అక్కడ శైలజ అఖిలతో పాటు నుంచొని ఉన్నాడు సాగర్. అప్పుడే ముక్తాదేవిని విష్ చేయడానికి స్టేజ్ పైకి వచ్చిన ఆ ముగ్గురు రాణా మాటల్ని విన్నారు. అయినా రాణా ఏమాత్రం భయపడకుండా సాగర్ వైపు నిర్లక్ష్యంగా చూసి వాట్ యు మీన్ అని అన్నాడు. ఐ మీన్ జస్ట్ వాట్ యు సే మిస్టర్ రాణా. మీకు పిచ్చి పట్టింది కాబట్టే నా కళ్ళ ముందే నా భార్యను పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నారు. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు సాగర్. హే సాగర్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గ్రానీ ముందు ఆమె గెస్ట్ తో ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం? నోరు మూసుకొని మర్యాదగా కిందకి దిగు, యూజ్లెస్ ఫెలో అని కోపంగా అరుస్తూ చెప్పాడు అక్కడే ఉన్న స్వరూప్. ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వి, నేను యూజ్లెస్ అయి ఉండొచ్చు, కానీ స్వప్నలో కంపెనీకి అవసరం లేనంత యూజ్లెస్ మాత్రం కాదు అని అన్నాడు. ఆ మాట వినగానే కోపంతో రెచ్చిపోయిన స్వరూప్, పెళ్ళాం డబ్బుతో బతికే పనికిరాని వాడివి నన్నే అంత మాట అంటావా అని అంటూ ఆవేశంగా సాగర్ వైపుకు దూసుకువచ్చాడు. క్షణాల్లో అక్కడి వాతావరణం వేడెక్కింది. వచ్చిన గెస్ట్లందరూ వాళ్ళ వైపే చూడటం మొదలు పెట్టారు. స్వరూప్ ముక్తాదేవి గారాల పట్టి అని అందరికీ తెలుసు. అందుకే అతన్ని ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడే సాహసం చెయ్యరు. ముక్తాదేవి అండ చూసుకుని స్వరూప్ కూడా చిన్నతనం నుండే ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలోనే సిటీలోని కొంతమంది రౌడీ గ్యాంగ్లతో అతనికి పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. అందుకే అతని కోపం చూసిన అక్కడి వారంతా భయపడుతూ ఈ రోజు సాగర్ పని అయిపోయింది అని ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. మరోవైపు అఖిల కూడా సాగర్ షర్ట్ పట్టుకొని లాగి, ఇంకా ఇక్కడి నుంచొని ఏం చేస్తున్నావు? అతనితో గొడవ పడి తన్నులు తినకు, త్వరగా ఇక్కడి నుండి వెళ్దాం పదా అని అంది. ఆ క్షణం సాగర్ కు ఏదైనా అవుతుందేమో అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతని గురించి తాను ఎందుకంత భయపడుతుందో ఆమె కూడా అర్థం కాలేదు. కానీ అఖిల మాట విని కూడా సాగర్ కదలకుండా అక్కడే నిలబడ్డాడు. ఈలోగా అక్కడికి వచ్చిన స్వరూప్ కోపంగా పిడికిలి బిగించి సాగర్ ముఖంపై కొట్టబోయాడు. అది చూసి అఖిల భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. సరిగ్గా స్వరూప్ పిడికిలి సాగర్ ముఖానికి తాకబోతున్న సమయంలో సాగర్ అతని మణికట్టును గట్టిగా పట్టుకొని ఆపి, మరోసారి నాపై చెయ్యెత్తే ధైర్యం చేయకు అని సీరియస్ గా చెప్తూనే అతని చేతిని కొద్దిగా మెలితిప్పాడు. వెంటనే స్వరూప్ చేతిలోని ఎముకలు విరిగిపోతున్నట్లుగా అనిపించడంతో అతను ఆ నొప్పికి తట్టుకోలేక పెద్దగా అరుస్తూనే, రేయ్ ముందు నా చేయి వదులు, లేదంటే చంపేస్తా అని అన్నాడు. ఏంట్రా నువ్వు చంపేది? మరోసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తా, పిచ్చి వేదవా అని అంటూనే అతన్ని గట్టిగా వెనక్కి నెట్టి వదిలేశాడు సాగర్. దాంతో బ్యాలెన్స్ కోల్పోయిన స్వరూప్ 4 అడుగులు వెనక్కి వేసి నేలపై పడిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా ఆ దృశ్యాన్ని నమ్మలేనట్లుగా చూశారు. ఎప్పుడూ కుక్కిన పెయిన్లా పడి ఉండే సాగర్ ఈ రోజు ముక్తాదేవి కళ్ళ ముందే స్వరూప్ పై చేయి చేసుకోవడం చూసి అక్కడున్న వాళ్ళందరికీ షాకింగ్ గా అనిపించింది. శైలజ అఖిల కూడా తాము చూస్తున్నది నమ్మలేనట్లుగా అలాగే నిలబడిపోయారు. కానీ ముందుగా తేరుకున్న శైలజ ఒక్కసారిగా సాగర్ అని పెద్దగా అరిచింది. ఊహించని ఆ అరుపుకి సాగర్ తో పాటు అందరూ శైలజ వైపు చూశారు. అప్పుడు శైలజ కోపంతో ఊగిపోతూ సాగర్ ముందుకు వచ్చి ఎర్రబడిన కళ్ళతో అతన్ని చూస్తూ, నా ఫ్యామిలీ వాళ్ళతో ఇలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం? ఇన్ని రోజులు నా ఇంటికి కాపలా కుక్కలా పడి ఉన్న నువ్వు ఈ రోజే నా వాళ్ళ మీదే చెయ్యెత్తుతున్నావా? అసలు నీ లైఫ్ లో ఏ రోజైనా ఇలాంటి రెస్టారెంట్ లో అడుగు పెట్టావా? కనీసం ఇక్కడ నిలబడే అర్హత నీకుందా? నీ స్థాయి ఏంటో మర్చిపోయావా అని అంది. తన తల్లి కోపాన్ని చూసిన అఖిల వెంటనే ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ, మమ్మీ ప్లీజ్ స్టాప్ ఇట్ అని అంది. నో బేబీ, ఈ రోజు నువ్వు నన్ను ఆపాలని ట్రై చేయకు. ఇప్పటికే తను చాలా ఎక్కువ చేశాడు. ఇన్ని రోజులు ఇతని చేతకాని తనం వల్ల మనం ఎన్ని అవమానం పడ్డామో నీకు కూడా తెలుసు కదా. అయినా మనం అన్నింటినీ భరించాం. కానీ ఈ రోజు గ్రాని బర్త్డే పార్టీ మొత్తం ఇతని వల్లే స్పాయిల్ అయిపోయింది. ముందు ఇతని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పు అని అరిచింది శైలజ. లేదు, వీడంత తేలిగ్గా ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలేదు. ఈ రోజు వీడి ప్రాణం తీయకపోతే నా పేరు స్వరూప్ కాదు. అప్పుడే తన కజిన్స్ సహాయంతో పైకి లేచి నుంచున్న స్వరూప్ కోపంగా అంటూనే తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు. సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్వరూప్ వైపు ఒక్కసారి సూటిగా చూశాడు. అతని కళ్ళలో కోపాన్ని చూసి స్వరూప్ తనకు తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేశాడు. అప్పుడు సాగర్ తన ఎదురుగా ఉన్న శైలజతో, అత్తయ్య నిజమే, నా చేతకాని తనం వల్లే మీరు అవమానాలు పడ్డారు. ఇక నుండి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు చెప్పినట్లు నేను ఇక నుండి వెళ్ళిపోతాను. కానీ ఇక నుండి ఈ ముక్తా ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని సీరియస్ గా చెప్పి పక్కనే ఉన్న అఖిల కళ్ళలోకి ఒకసారి లోతుగా చూసి
అక్కడి నుండి వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగాడు. జరిగిన సంఘటనలతో ఏమాత్రం సంబంధం లేని అఖిల కన్నార్పకుండా సాగర్ వైపే చూస్తూ నుంచుంది. ఈ రోజు సాగర్ ఆమెకు పూర్తిగా కొత్తగా కనిపించాడు. అతడి నోటి నుండి అలాంటి మాటలు వస్తాయని ఆమె కూడా ఊహించకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో వెళ్లిపోతున్న సాగర్ను చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది. సాగర్ అఖిల మధ్య పెళ్లి బంధం ఇంతటితో ముగిసినట్లేనా? సాగర్ పై ద్వేషంతో రగిలిపోతున్న స్వరూప్ ఏం చేయబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 14 డిక్కి బలిసిన కోడి. ముక్తా ఫ్యామిలీకి తనకు ఇకపై ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు సాగర్. కాని స్వరూప్ పరిగెత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డంగా నిలబడి, ఎక్కడికి వెళ్తావ్? ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అన్నాడు. అతని మాట పూర్తవ్వకుండానే ఆ గార్డెన్ ఏరియాలోకి దూసుకొచ్చి ఆగాయి 10 తెల్లటి వ్యాన్లు. వాటిలో నుండి దాదాపు 30 మంది వ్యక్తులు బిలబిలమంటూ కిందకి దిగారు. వాళ్ళ చేతిలో కత్తులు, స్టిక్లతో పాటు అనేక రకాల మారణాయుధాలున్నాయి. వాళ్ళందరి మధ్యలో నుండి నోట్లో సిగరెట్తో నిర్లక్ష్యంగా నడుస్తూ ముందుకు వచ్చాడు ఒక వ్యక్తి. చూడటానికి 6 అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉన్న అతని చేతిలో పొడవైన కత్తితో పాటు నుదిటిపైన రూపాయి బిళ్ళ సైజులో ఒక మచ్చ కూడా ఉంది. అతన్ని చూడగానే ఇతను మచ్చమోహన్ కదా, ఇక్కడికెందుకొచ్చాడు అని పార్టీకి వచ్చిన గెస్టులో ఎవరో ఒక వ్యక్తి పెద్దగా అన్నాడు. అప్పటికే అక్కడ పూర్తి నిశ్శబ్దంగా ఉండటంతో ఆ మాట అక్కడున్న అందరి చెవుల్లో సులభంగానే చేరింది. దాంతో అందరూ అతని వైపు భయంగా చూడడం మొదలుపెట్టారు. మచ్చమోహన్ పేరు మూసిన రౌడీ, అతనికి కొంచెం నత్తి. అయినా అతనంటే సిటీ మొత్తానికి హడల్. సిటీలో ఏ సెటిల్మెంట్ జరగాలన్నా మచ్చమోహన్ ఉండాల్సిందే. తేడా వస్తే ఎంతటి వాడైనా అతని
ఎపిసోడ్ నంబర్ 15 కిడ్నాప్. సాగర్ కోసం వెళ్లబోతున్న అఖిలను అడ్డుకున్న రానా మల్హోత్రా, అఖిల, నువ్వు సాగర్ కోసం వెళ్తున్నావా అని అడిగాడు. అతని కళ్ళు అప్పటికే ఆవేశంతో ఎర్రబడ్డాయి. మిస్టర్ రానా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అతని ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా చిరాగ్గా అడిగింది అఖిల. లేదఖిల, బామ్మగారు ఇప్పటికే మన పెళ్లికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవి. ఆ సాగర్ ఎలాగో మన దారికి అడ్డు తప్పుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని వెళ్ళనివ్వు అని అన్నాడు రానా. ఎలాగైనా సరే అఖిలను పెళ్లి చేసుకుని ముక్తాదేవి ఫ్యామిలీలోకి అడుగు పెడితే తిరిగి తాను మళ్లీ బిజినెస్ లో రేజ్ అవ్వడానికి ముక్తాదేవి తప్పకుండా హెల్ప్ చేస్తుందని తన మనసులో ప్లాన్ చేసుకున్నాడు రానా మల్హోత్రా. అందుకే తన ఆస్తులన్నీ పోగొట్టుకున్న విషయం బయటకు తెలియకముందే అఖిలతో పెళ్లిని కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకున్నాడు. ఆ కారణంగానే అఖిలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మిస్టర్ రానా, ఈ పెళ్లికి గ్రాని ఒప్పుకోవచ్చు, కానీ నేను ఎప్పటికీ ఒప్పుకోను. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది అఖిల. ఎందుకు? నీకు నిజంగా ఆ సాగర్ నచ్చాడా? ఏముంది వాడి దగ్గర? కనీసం నేను ఒక్కరోజు కూడా సంతోషంగా ఉంచలేదు అని హేళనగా అన్నాడు రానా. అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి. నాకు ఇప్పటికే లేట్ అయింది అంటూ కార్ డోర్ తీయబోయింది అఖిల. లేదు, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వు నాతోనే రావాలి అని కోపంగా ఆమె చేతిని పట్టుకుని లాగాడు రానా. అఖిల వెంటనే తన చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ రానా పట్టు నుండి ఆమె విడిపించుకోలేకపోతుంది. ఇంతలో ఇక్కడేం జరుగుతుంది అంటూ శైలజ గొంతు వినిపించడంతో ఇద్దరు అటువైపు చూశారు. రానా అఖిల చేతిని పట్టుకొని ఉండటం చూసి శైలజకు సంతోషంగా అనిపించింది. కానీ అఖిల ముఖంలో కోపాన్ని చూసి ఆమె రానా మల్హోత్రాతో వెళ్లడానికి ఇష్టపడడం లేదని అర్థం చేసుకుంది శైలజ. వెంటనే గంభీరంగా, అఖిల, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రానాతో కలిసి పార్టీ దగ్గరికి పద. గ్రాని నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటుంది అని చెప్పింది. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. నేను సాగర్ని చూడాలనుకుంటున్నాను అని మొండిగా చెప్పింది అఖిల. ఆ మాటకు శైలజ కోపంతో అఖిల అని అరిచింది. రానా వెంటనే ఆమెను అడ్డుకుంటూ, ఆంటీ, మీరు అఖిలపై కోపడకండి. తానేదో టెన్షన్ లో ఉంది. 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అవుతుంది. నేను వెళ్లి మీకోసం డ్రింక్స్ తీసుకొస్తాను. మీరు ఈలోగా అఖిలతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి డ్రింక్స్ సర్వ్ చేస్తున్న వైపు వెళ్లాడు. అతను అలా వెళ్ళగానే శైలజ హడావుడిగా, బేబీ, నువ్వేం చేస్తున్నావు? నీ లైఫ్ లో నుండి ఆ సాగర్ను వదిలించుకోవడానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని యూజ్ చేసుకుని అతని వదిలించుకో. నీకు రానా మల్హోత్రానే కరెక్ట్. బిజినెస్ లో, స్టేటస్ లో నీకు తగిన వాడు ఇతనే అంటూ అఖిలకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ మాటలు విని అఖిల కోపంగా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది మమ్మీ. కోపంలో నోటికి ఏదొస్తే అది మాట్లాడావు. నీ వల్లే సాగర్ అంత బాధపడుతూ వెళ్ళాడు. సాగర్ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది అఖిల. వెళ్తే వెళ్ళనివ్వు. అతని గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా. అతనికి డివోర్స్ ఇచ్చి రానాతో హ్యాపీగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయి అని అంది శైలజ. ఆ మాటలకు అఖిల వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. శైలజ చెప్పినట్లుగానే నిన్నటి వరకు అఖిల కూడా సాగర్ కి డివోర్స్ ఇవ్వాలనుకుంది. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఆమెకు మనసంతా తెలియని బాధతో నిండిపోయింది. మరోవైపు అఖిల శైలజల కోసం డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్లిన రానా ఆల్రెడీ తనతో పాటు తెచ్చుకున్న మత్తుమందు ప్యాకెట్ ను తీసి 2 డ్రింక్స్ లో కలిపాడు. ఆ తర్వాత ఆ గ్లాసుల వైపు చూసి నవ్వుకుంటూ, ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో చూస్తాను అని తనలోనే తాను అనుకొని ఆ 2 గ్లాసులను తీసుకొని అఖిల శైలజల దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే శైలజ నవ్వుతూ, వెయిటర్స్ సర్వ్ చేసేవాడు కదా, మీకెందుకు శ్రమ అని అంది. పర్వాలేదాంటీ, అఖిల కొంచెం డిస్టర్బ్ గా ఉంది కదా, కూల్ గా డ్రింక్ తాగితే కాస్త కూల్ అవుతుంది అని నవ్వుతూ తన చేతిలోని గ్లాస్ ను ఒకటి శైలజకిచ్చి మరొకటి అఖిలకి ఇచ్చాడు రానా. అఖిల వెంటనే తల అడ్డంగా ఊపుతూ, నాకు అవసరం లేదు, ముందు మీరు తప్పుకోండి అని అంది. బేబీ, ముందు డ్రింక్ తాగు, ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని శైలజ అనడంతో అఖిల ఇంకేం మాట్లాడకుండా విసుగ్గా రానా చేతిలోని గ్లాస్ ని లాక్కొని కోపంతో గటాగటా డ్రింక్ మొత్తం తాగేసి గ్లాస్ మళ్లీ రానా చేతిలో పెట్టింది. ఆమె చేసిన పనికి రానాకు కోపం వచ్చింది. కానీ అతను తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వాడు. ఇంతలో శైలజ కూల్ డ్రింక్ పూర్తి చేయడంతో, మమ్మీ, త్వరగా కారెక్కు, మనం వెళ్దాం అని అంటూ కార్ డోర్ తీయబోయింది అఖిల. కానీ అప్పటికే డ్రింక్ లో ఉన్న మత్తుమందు ఆమెపై ప్రభావం చూపించడం మొదలు పెట్టడంతో అఖిలకు తల తిరగడం మొదలైంది. మరోవైపు శైలజ కూడా కనతలపై చేయి పెట్టుకుంటూ కార్ బ్యానెట్ పై వాలిపోయింది. అది చూసిన రానా నవ్వుకొని తన చేతిలో ఉన్న గ్లాసులను పక్కనే ఉన్న గడ్డిలోకి విసిరేసి ఆ ఇద్దరు లేడీస్ ని మెల్లగా కార్లోకి ఎక్కించి తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్లాడు. 1 గంట గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చింది శైలజ. మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకు తాను ఏదో ఒక గదిలో బంధించబడి ఉన్నానని అర్థమైంది. తన పక్కనే ఉన్న అఖిల కూడా చైర్కి కట్టేసి ఉంది.
దాంతో విషయం అర్థం చేసుకున్న శైలజ వెంటనే ప్లీజ్ హెల్ప్, ఎవరైనా రక్షించండి అని పెద్దగా అరిచింది. ఆ అరుపుకి ఆమె పక్కనే ఉన్న అఖిల కూడా మెల్లగా స్పృహలోకి రావడం మొదలుపెట్టింది. అనవసరంగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. నువ్వు ఎంత గొంతు చించుకొని అరిచినా నిన్ను రక్షించడానికి ఎవరూ రారు. అప్పుడే ఒంటికి టవల్ చుట్టుకొని తల తుడుచుకుంటూ నెమ్మదిగా ఆ గదిలోకి వచ్చాడు రానా మల్హోత్రా. రానా, అసలు నువ్వేం చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? మర్యాదగా మమ్మల్ని వదిలేయ్. నువ్వు వయసులో చిన్నవాడివి. అనవసరంగా ఇలాంటి పనులు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. నీ ఫ్యూచర్ ని పాడు చేసుకోదు అని హడావుడిగా చెప్పింది శైలజ. ఇప్పటి వరకు అతను చాలా మంచివాడని అనుకున్న శైలజకు రానా అలా చేయడం మింగుడు పడడం లేదు. ఆమె మాటలు విని రానా చిన్నగా నవ్వి మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి హఠాత్తుగా శైలజ జుట్టు పట్టుకుని తలపైకెత్తి మిస్సెస్ శైలజారెడ్డి, నేను నీకు ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను విను. నేను ఇన్ని సంవత్సరాలు బిజినెస్ లో కష్టపడి చాలా డబ్బు సంపాదించాను. ఈ స్టేట్ లో నాకంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడ్డాను. కానీ ఏం జరిగిందో తెలీదు. ఎవరు నన్ను టార్గెట్ చేశారో తెలీదు. రాత్రికి రాత్రే మొత్తం తలకిందులైంది. నా డబ్బు, నా బిజినెస్ అన్ని ఒక్క రాత్రిలో మాయమైపోయాయి. ఇప్పుడు నేను నడి రోడ్డుపైకి వచ్చాను. నేను మళ్ళీ నా సామ్రాజ్యాన్ని ఒక్కో ఇటుకో పేర్చి నిర్మించుకోవాలి. అలా చేయాలంటే నాకిప్పుడు డబ్బు కావాలి. అలా జరగాలంటే ఇప్పుడు నాకున్న సోర్స్ నీ కూతురు అఖిల ఒక్కటే. ఆమెను పెళ్లి చేసుకుని నేను ముక్తా ఫ్యామిలీకి అల్లుడైతే మార్కెట్లో మళ్ళీ నా రెప్యుటేషన్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. అందుకే నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. అతను చెప్పింది విని శైలజ షాక్ అయింది. అతని మనసులో అంత పెద్ద ప్లాన్ ఉంటుందని ఊహించలేదు. అప్పటికే పూర్తిగా స్పృహలోకి వచ్చిన అఖిల కూడా అతని మాటలన్నీ విని, అంటే నీ బిజినెస్ కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అంది. ఆ మాట విని రానా శైలజ జుట్టును వదిలేసి అఖిల ముందుకు వచ్చి పక్కనే ఉన్న చేయి లాక్కొని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఆ తర్వాత అఖిల గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూస్తూ, లేకపోతే నీలాంటి సెకండ్ హ్యాండ్ ను పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా అని ఎగతాళిగా అడిగాడు. అతని మాటలకు అఖిల అసహ్యంగా ముఖం పెట్టి ఛీ అంటూ అతని చేతుల్లో నుండి ముఖాన్ని తిప్పుకుంది. మరీ అంత పతివ్రతలా ఫోర్స్ కొట్టకు బేబీ. నువ్వు నీ మొగుడిని కాదని బయట ఎంత మందితో తిరుగుతున్నావో ఎవరికి తెలుసు? అయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు రానా. అతని మాటలు విన్న అఖిల కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే అతని చెంప పగలగొట్టాలనుకుంది. కానీ ఆమె చేతులు కట్టేసి ఉండడంతో ఆ పని చేయలేక ఒక్కసారిగా అతని ముఖాన్ని గాండ్రించి ఉమ్మేసింది. ఆ సంఘటనతో రానా మల్హోత్రా ముఖం హఠాత్తుగా క్రూరంగా మారిపోయింది. తన ముఖాన్ని ఎడమ చేతితో తుడుచుకొని మరో చేత్తో ఆమె చెంపపై లాగి పెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు అఖిల చెంపపై రానా చేతి ముద్రలు పడటంతో పాటు ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. రానా, నా కూతురిపై చేయి వేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఇక చాలు. ఇప్పుడు కూడా నేను నిన్ను క్షమిస్తాను. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయ్. మేం కూడా నీ గురించి బయటకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాం అని అంది శైలజ. అది విని రానా పెద్దగా నవ్వుతూ, అసలు నీలాంటి అతి తెలివిగల అత్తను ఆ సాగర్ గాడు ఇన్ని రోజులు ఎలా భరించాడో నాకు అర్థం కావడం లేదు. అయినా నేను మీకు అంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా? నువ్వు చెప్పిన మాటలు విని మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తానా అని అన్నాడు. అసలు నీకేం కావాలి అని ఆవేశంగా అడిగింది శైలజ. అప్పుడు రానా నెమ్మదిగా పైకి లేచి పక్కనే కబోర్డ్ లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ ను తీసి సిగరెట్ వెలిగించుకొని గుండెల నిండా దమ్ము లాగి శైలజ ఎదురుగా వచ్చి ఆమె ముఖంపై పొగను వదిలాడు. శైలజ ఆ పొగకు ఉక్కిరి బిక్కిరి అవుతూ పెద్దగా దగ్గింది. అది చూసి అఖిల పిడికిలి కోపంగా బిగిస్తుంది. కానీ రానా మాత్రం శైలజ వైపు చూసి నవ్వుతూ, నిజానికి నాకు నీ దగ్గర నుంచి ఏమీ అవసరం లేదత్తా. అంతా నీ కూతురు దగ్గర నుంచే కావాలి. నాకు ఎప్పటి నుంచో నీ కూతురుపై కన్నుంది. అందుకే ఈ రోజు దాన్ని బలవంతంగా అనుభవించైనా సరే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుని వచ్చాను. కానీ నేను వేసిన వాళ్ళలో నీ కూతురుతో పాటు నువ్వు కూడా వచ్చి చిక్కుకున్నావు. అది నీ బ్యాడ్ లక్ అని అన్నాడు. అతని మాటలకు శైలజ కంగారు పడింది. నిజంగానే అఖిలను ఏమైనా చేస్తాడేమోనని భయంతో, రానా, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు, ఇంతటితో ఆపేయ్ అని అరిచింది. అది విని రానా ఒక్కసారిగా ఆమె ముఖానికి దగ్గరగా వెళ్లి అతని నోటిపై వేలు పెట్టుకొని, సైలెంట్ గా ఉండు శైలజారెడ్డి. ఇప్పటికే నీ గొడవ బాగా ఎక్కువైంది. నేను కాసేపు నీ కూతురుతో రొమాన్స్ చేయాలనే మూడ్లో ఉన్నాను.
కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నీకే మంచిది అని బెదిరించాడు. రానా వద్దు అని శైలజ అరవబోతుండగా తన చేతిలో ఉన్న సిగరెట్ ను సడన్ గా శైలజ చేతిపై అంటించాడు. ఆ నొప్పికి శైలజ తట్టుకోలేక అమ్మా అంటూ పెద్దగా అరిచింది. అది చూసి అఖిల భయంగా రానా మా మమ్మీని ఏం చేయకు, ఆమెను వదిలే ప్లీజ్ అని బ్రతిమాలింది. ఓకే బేబీ, నువ్వు ఇంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి తప్పకుండా వదిలేస్తాను అని చెప్పి శైలజ చేతిపై నుండి సిగరెట్ తీసి ఇప్పటికైనా నీ నోరు మూసే, ఇక్కడ ఏం జరిగినా సరే సైలెంట్ గా చూస్తూ ఉండడమే నీ పని, అర్థమైందా అని అన్నాడు. సిగరెట్ తో కాల్చిన నొప్పికి విలవిలలాడిపోయిన శైలజ కళ్ళ నిండా నీళ్లతో అయిష్టంగానే సరే అన్నట్లుగా తల ఊపింది. గుడ్, ఇప్పుడు దారికొచ్చావు అని అంటూనే రానా తన చేతిలో ఉన్న సిగరెట్ ను పక్కనే ఉన్న యాష్ట్రేలో పడేసి తన రెండు చేతులను కలిపి పైకెత్తి ఒళ్ళు వీర్చుకుంటూ అఖిల వైపు నవ్వుతూ చూశాడు. అఖిల అసహ్యంగా ముఖం తిప్పుకుంది. రానా నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్లి తన చేత్తో ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని కోపంతో అదురుతున్న ఆమె పెదవులపై ముద్దు పెట్టడానికి ఆమె ముఖానికి దగ్గరగా వెళ్లాడు. అఖిల భయంతో తన పెదవులను గట్టిగా బిగించుకొని కళ్ళు మూసుకుంది. మరో క్షణంలో రానా పెదవులు అఖిల పెదవుల్ని తాకబోతున్నాయనగా పెద్ద శబ్దంతో ఆ గది డోర్ తెరుచుకుంది. వెంటనే ఆ గదిలో ఉన్న ముగ్గురు తలలు తిప్పి అటువైపు చూశారు. అక్కడ నిలబడి ఉన్నాడు సాగర్. అతని కళ్ళు ఆవేశంతో రానా వైపు చూస్తున్నాయి. ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పిన అఖిల ఎంతసేపైనా రాకపోవడంతో ఆమెకు కాల్ చేశాడు సాగర్. ఎన్నిసార్లు కాల్ చేసినా అఖిల ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన లగేజ్ ప్యాక్ చేసుకుని చివరిసారిగా ఆమెను చూడాలని మళ్లీ పార్టీ దగ్గరకు వెళ్లాడు సాగర్. అఖిల అక్కడ లేదని కాసేపటి క్రితం స్పృహలో లేని ఆమెను రానా మల్హోత్రా కారులో తీసుకెళ్తుంటే చూశానని అక్కడున్న ఒక వెయిటర్ చెప్పాడు. దాంతో అఖిల ఏదో ప్రమాదంలో ఉందని ఊహించిన సాగర్ ఆమె కోసం వెతుకుతూ రానా ఇంటికి వచ్చాడు. సాగర్ ను చూడగానే అఖిల సంతోషంగా సాగర్ వచ్చేసావా, త్వరగా పోలీసులకి కాల్ చేయి, వీడు మమ్మల్ని కిడ్నాప్ చేశాడు అని అరిచింది. సాగర్ త్వరగా వచ్చి మా కట్లు విప్పు అని అప్పటిదాకా భయంతో నోరు మూసుకున్న శైలజ కూడా పెద్దగా అరిచింది. సాగర్ డోర్ దగ్గర నుంచొని అఖిల వైపు పరిశీలనగా చూశాడు. ఆమె ముఖం మీద కనిపించిన చేతి ముద్రలు చూడగానే అతని హృదయం ఆవేశంతో రగిలిపోయింది. అఖిల తన భార్యగా మారి 2 ఏళ్లవుతుంది. అయినా ఈ రోజు వరకు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సాగర్ ఆమెను తాకడానికి ఇష్టపడలేదు. కానీ రానా ఆమెను ఏకంగా కొట్టే ధైర్యం చేశాడని అర్థం కావడంతో అతను ఆవేశంగా పిడికిలి బిగించి రానా నీకేదైనా ఉంటే నాతో తేల్చుకో, అఖిలను వదిలే అని అన్నాడు. వచ్చాడండి పనికిరాని పెద్ద మనిషి, ఇప్పుడేంటి నేను అఖిలను వదిలేయాలి అంతే కదా, దాందేముంది వదిలేస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు లొంగిపోవాలి, ఒప్పుకుంటావా అని ఎగతాళిగా అడిగాడు. ఆ మాట వినగానే అఖిల కంగారుగా అవసరం లేదు సాగర్, నువ్వు దీనికి ఒప్పుకోవద్దు అని అరిచింది. అఖిల నువ్వు మధ్యలో మాట్లాడకు, మనం ఇక్కడ నుండి బయటపడాలా వద్దా అని అఖిలను వారించింది శైలజ. మమ్మీ మనం బయటపడడానికి సాగర్ ను డేంజర్ లోకి వెళ్ళమంటున్నావా అని తల్లి వైపు చిరాగ్గా చూస్తూ అంది అఖిల. మనమేమీ అడగలేదు, అది వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారు, నువ్వు మధ్యలో మాట్లాడి మనం బయటపడే అవకాశాన్ని పోగొట్టకు అంది శైలజ. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే దూరంగా పోలీస్ వెహికల్ సైరన్ వినిపించింది. అది వినగానే రానా ముఖం మారిపోయింది. దాంతో అతను సాగర్ వైపు కోపంగా చూస్తూ నువ్వు పోలీసుల్ని పిలిచావా అని అడుగుతూనే పక్కనే టేబుల్ పై ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. రానా దగ్గర బందీగా ఉన్న అఖిలను సాగర్ కాపాడగలరా? కిడ్నాప్ గురించి తెలుసుకున్న ముక్తా ఫ్యామిలీ ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ నంబర్ 16 భార్య కోసం. తన దగ్గరలోనే పోలీస్ సైరన్ వినిపించడంతో రానా కోపంగా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అని సాగర్ని అడిగాడు. మరి నీలాంటి వాడు ఉండటానికి సరైన ప్లేస్ జైలే కదా, అందుకే కాల్ చేశాను, ఇప్పటికైనా వాళ్ళని వదిలేయ్, తక్కువ శిక్షతో బయటపడతావు అన్నాడు సాగర్. ఇంపాసిబుల్, వీళ్ళు నా దగ్గర ఉన్నంత వరకు ఏ పోలీసులు వచ్చినా నన్నేం చేయలేరు అంటూ తన చేతిలోని కత్తిని ఊపుతూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు రానా. నువ్వసలు మగాడివేనా, ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలని అనుకుంటున్నావు అన్నాడు సాగర్. ఆ మాటతో రానాలోని ఈగోను రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు అతడు. సాగర్ ఊహించినట్లే రానా కోపంతో అరవబోయాడు. కానీ అంతలోనే అతని మనసులో ఏదో ఆలోచన రావడంతో ఒక క్షణం ఆగిపోయాడు. ఆల్రెడీ పోలీసులు ఇక్కడికి వచ్చేశారు. వాళ్ళు ముక్తా ఫ్యామిలీకి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేసే ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరిని నాతో ఉంచుకుంటే ముక్తా ఫ్యామిలీ తన పలుకుబడితో నన్ను ఈ కేసు నుండి బయటకు రానివ్వకుండా చేస్తుంది. నేను ఈ అఖిలను పెళ్లి చేసుకోవాలని కిడ్నాప్ చేశాను, కానీ ఇప్పుడు పెళ్లి సంగతి దేవుడేరు.
జైలుకు కూడా వెళ్లేలా ఉన్నాను. కాబట్టి వీళ్ళని వదిలేసి ఆ సాగర్ గడ్ని అడ్డు పెట్టుకుంటాను. అప్పుడు ముక్తా ఫ్యామిలీ నన్ను వదిలేసే ఛాన్స్ ఉంది అనుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న రానా వెంటనే ఆడవాళ్ళను అడ్డు పెట్టుకున్నానని అన్నావు కదా, సరే ఇప్పుడు వాళ్ళని వదిలేసి నిన్నే అడ్డు పెట్టుకుంటాను. నీ భార్యను నిజంగా నువ్వు విడిపించాలనుకుంటే ఆమె బదులు నువ్వు నాకు బందీగా ఉండు. ఇది నేను నీకిస్తున్న ఎక్స్చేంజ్ ఆఫర్, ఏమంటావ్ అని అడిగాడు. నేను ఒప్పుకుంటున్నాను అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పాడు సాగర్. అది వినగానే అఖిల కంగారు పడుతూ, సాగర్ నువ్వు తెలివి తక్కువగా ఆలోచించకు. మాకు బదులుగా నువ్వు సరెండర్ అయితే అతను మమ్మల్ని వదిలిపెడతాడని నమ్మకమేముంది అని అంది. అఖిల, నేను నోరు మూసుకోమని చెప్పాను కదా, మనం సేఫ్ గా బయటపడటం నీకు ఇష్టం లేదా అంటూ అఖిలను అడ్డుకోవడానికి ప్రయత్నించింది శైలజ. మరోవైపు అప్పుడే పార్టీ పూర్తవడంతో అఖిల రానాల పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకున్న ముక్తాదేవి తన పక్కనే ఉన్న వ్యక్తితో అఖిల రానా ఎక్కడున్నారో చూసి స్టేజ్ పైకి రమ్మని చెప్పండి అని అంది. సరే మేడం అంటూ ఆ వ్యక్తి వాళ్ళను వెతకడానికి వెళ్లాడు. కానీ ఇంతలో గ్రానీ, పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. ఆఫీసర్ జ్యోతి మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని అంటున్నారు అంటూ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆమె మన్మడు. ముక్తాదేవి వెంటనే ఫోన్ తీసుకుని హలో అనగానే అటువైపు నుండి జ్యోతి మాట్లాడుతూ అఖిల శైలజలు కిడ్నాప్ అయిన విషయం గురించి ఆమెతో చెప్పింది. అది విని ముక్తాదేవి షాక్ అవుతూ, మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. రానా చాలా మంచి పిల్లవాడు. అతను ఇలాంటి పని చేస్తాడంటే నేను నమ్మను అని అంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదే మేడం. మేమిప్పుడు రానా ఇంటికి చేరుకోబోతున్నాం అని మృదుగా సమాధానం చెప్పింది ఆఫీసర్ జ్యోతి. నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన ముక్తాదేవి వెంటనే అక్కడి నుండి బయలుదేరింది. ఇన్స్పెక్టర్ జ్యోతి తన టీంతో రానా ఇంటికి చేరుకునేసరికి అప్పటికే అక్కడున్న ఇన్స్పెక్టర్ ఆమెకి ఎదురొచ్చి విష్ చేశారు. సిచ్యువేషన్ ఏంటి అని ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ అడిగింది జ్యోతి. ప్రస్తుతం కిడ్నాపర్ తో మనకు కంప్లైంట్ ఇచ్చిన సాగర్ మాట్లాడుతున్నారు. ఆ కిడ్నాపర్ వైల్డ్ గా బిహేవ్ చేస్తే అతన్ని షూట్ చేయడం కోసం ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై నుండి మన స్నిప్పర్ ఒకరు వాళ్ళని వాచ్ చేస్తూ వెయిట్ చేస్తున్నారు. సో టిల్ నౌ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ అండర్ అవర్ కంట్రోల్ మేడం అని చెప్పాడు ఇన్స్పెక్టర్. గుడ్ అంటూ రానా ఇంటి వైపు చూసింది జ్యోతి. అప్పుడే తన వాళ్ళతో కారు దిగిన ముక్తాదేవి కూడా అక్కడికి వచ్చింది. ఇన్స్పెక్టర్ ఆమెకు విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మరోవైపు రానా ఇంట్లో ఏం డిసైడ్ చేసుకున్నావు అని సాగర్ అడిగాడు రానా. నేను రెడీగా ఉన్నాను అన్నాడు సాగర్. ఆ మాట విని అఖిల అతని వైపు నిస్సహాయంగా చూసింది. సరే అయితే నీ చేతులు రెండు తల వెనక్కి పెట్టుకుని నువ్వు లోపలికి రా అని అన్నాడు రానా. నేను నీకు అంత తెలివి తక్కువ వాడిలా కనబడుతున్నానా? నీ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళని వదిలిపెట్టకపోతే అని అనుమానంగా ప్రశ్నించాడు సాగర్. నువ్వు లోపలికి రాగానే నేను వాళ్ళని బయటకు పంపిస్తాను అన్నాడు రానా. కుదరదు, రెండు ఒకేసారి జరగాలి. ముందు నువ్వు వాళ్ళ కట్లు విప్పు. వాళ్ళ అక్కడి నుండి లేచి బయటకు అడుగు వేసే సమయంలో నేను నీ దగ్గరకు వస్తాను అని తన ఆలోచన చెప్పాడు సాగర్. ఆ మాటకు రానా ఒక క్షణం ఆలోచించి, సరే కానీ నువ్వు ఈ మధ్యలో ఏదైనా గేమ్ ప్లే చేయడానికి ట్రై చేస్తే నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గుర్తుపెట్టుకో అని బెదిరించి అఖిల శైలజల కట్లు విప్పాడు. శైలజకు ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. దాంతో వెంటనే హడావుడిగా అఖిల చేతిని పట్టుకుని బయటకు నడవడం మొదలుపెట్టింది. సాగర్ ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వస్తున్నాడు. మధ్యలో సాగర్ తనకు దగ్గరగా రాగానే అఖిల అతని కళ్ళలోకి చూసింది. నీకేం కాదు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి రానా వైపుకు వెళ్లాడు సాగర్. అతను దగ్గరగా రాగానే రానా అతని మెడపై కత్తి పెట్టి వెంటనే అతని కుర్చీలో కూర్చోపెట్టి కాళ్ళు చేతులు కట్టేశాడు. బయటకు వెళ్తూ డోర్ దగ్గరికి చేరుకున్న అఖిల అక్కడి నుండి వెళ్లడం ఇష్టం లేనట్లుగా వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే కుర్చీలో కూర్చొని ఉన్న సాగర్ ఆమె వైపు ప్రశాంతంగా చూశాడు. అఖిల, మనం తొందరగా ఇక్కడ నుండి బయటపడాలి పద అంటూ శైలజ ఆమె చేతిని పట్టుకుని లాక్కుంటూ బయటకు తీసుకెళ్లిపోయింది. వాళ్ళిద్దరూ బయటికి రావడం చూసిన ముక్తాదేవి హడావుడిగా ముందుకు వెళ్లి మీకేం కాలేదు కదా అంటూ అఖిలను పైనుండి కింది వరకు చూస్తూ, అఖిల నువ్వు బానే ఉన్నావా అని అడిగింది. నాకేం కాలేదు గ్రాని అని సమాధానం చెప్పింది అఖిల. మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, త్వరగా ఇక్కడ నుండి వెళ్లిపోవాలి రా అంటూ ముందుకు అడుగు వేసింది ముక్తాదేవి. కానీ గ్రాని, సాగర్ ఇంకా లోపలే ఉన్నాడు. ముక్తాదేవి చేతిని పట్టుకుని అక్కడే ఆపుతూ భయంగా చెప్పింది అఖిల. ఆ మాట వినగానే శైలజ కోపంగా, చాలా అఖిల, నువ్విక అతని గురించి ఆలోచించడం ఆపే అని అంది. ముక్తాదేవి కనీసం తల కూడా తిప్పకుండా తన ఎదురుగా ఉన్న ఆఫీసర్ జ్యోతి వైపు చూసి, ఇక మేము వెళ్లిపోవచ్చా అని అడిగింది.
జ్యోతి అక్కడ జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తూ లోపల ఉన్న సాగర్ మీ ఫ్యామిలీలో వ్యక్తి కాదా అని అడిగింది. కాదు, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. శైలజ ముందుగా సమాధానం చెప్పి అఖిలను బరబరా లాక్కుంటూ తీసుకెళ్లిపోయింది. వాళ్ళ వెనుకే ముక్తాదేవి కూడా వెళ్లి కారెక్కింది. శైలజ బయటకు వెళ్లేటప్పుడు డోర్ సరిగ్గా క్లోజ్ చేయకపోవడంతో గదిలో కూర్చొని ఉన్న సాగర్ రాణాలకు బయట జరుగుతున్నదంతా క్లియర్ గా కనబడుతుంది. వాళ్ళు వెళ్లిపోగానే రాణా మల్హోత్రా పెద్దగా నవ్వుతూ సాగర్, నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా నువ్వు ఇప్పటికీ వాళ్ళ దృష్టిలో పనికిరాని వాడివే అని అన్నాడు. ఇందులో నువ్వు కనిపెట్టిందేముంది, అందరికీ తెలిసిందే కదా. ఆ మాట మీద రానా కొంచెం ఆశ్చర్యపోతూ నీ నిజాయితీని మెచ్చుకోవాల్సిందే అని అన్నాడు. సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా అది సరే గాని ముందు ఒక విషయం చెప్పు. స్వప్నలో గ్రూప్ హఠాత్తుగా నీకు సపోర్ట్ చేయడం ఎందుకు మానేసిందో, నీ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ని ఎందుకు విత్డ్రా చేసుకుందో నీకు తెలుసుకోవాలని లేదా అని అడిగాడు. ఆ మాటలు వినగానే రానా ముఖం ఒక్కసారిగా మారిపోయింది. తనకు స్వప్నలో గ్రూప్ సపోర్ట్ ఉందని ఇంతవరకు ఎవరికీ తెలియదు. అలాగే తాను దివాలా తీసిన విషయం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కాసేపటి క్రితం అఖిల శైలజలకు తాను స్వయంగా చెబితేనే ఈ విషయం తెలిసింది. అలాంటిది ఎందుకు పనికిరాని సాగర్ కు ఇవన్నీ ఎలా తెలిసాయో అతనికి అర్థం కాలేదు. దాంతో రానా షాక్ అవుతూ ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు. స్వప్నలో గ్రూప్ నీకు సపోర్ట్ రిజెక్ట్ చేసినప్పుడు నువ్వు ఎవరో గొడవ పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకున్నావని నీకు చెప్పే ఉంటారు కదా, అది ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్. అతని మాటలు వింటున్న రానాకు బుర్ర గిరును తిరుగుతున్నట్లయింది. కాసేపటికి మెల్లగా ఏదో అర్థమవుతున్నట్లు అనిపించింది. అతని రెండు కళ్ళు పెద్దవిగా చేసుకుని ఆశ్చర్యంగా సాగర్ వైపు చూస్తున్నాడు. నెమ్మదిగా అతని చేతిలో ఉన్న కత్తి కిందకి జారిపోయింది. అదే సమయంలో బయట ఉన్న పోలీస్ ఆఫీసర్ జ్యోతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఇన్స్పెక్టర్, మేడం, స్నిప్పర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ గదిలో సాగర్ ను కిడ్నాప్ చేసిన రానా హఠాత్తుగా సాగర్ కాళ్ళపై పడి ఏదో బ్రతిమాలుతున్నాడట మేడం అని చెప్పాడు. వాట్? షాక్ అవుతున్నట్లుగా అన్న జ్యోతి వెంటనే టెలిస్కోప్ తీసుకొని వ్యూ పాయింట్ కి ఆ గదిలో జరుగుతున్న దాన్ని చూసింది. లోపల ఉన్న రానా కుర్చీలో కూర్చొని ఉన్న సాగర్ కాళ్ళపై పడి ఏదో బ్రతిమాలుతూ ఉండటం ఆమెకు కనిపించింది. అది చూసిన జ్యోతి అసలేం జరుగుతుంది అని తనలో తానే అనుకోకుండా ఉండలేకపోయింది. ఒక నేరస్తుడు బందీగా ఉన్న వ్యక్తిని బ్రతిమాలుతుంటే చూడడం వాళ్ళకి ఇదే మొదటిసారి. సాగర్ చెప్పిన మాటలు విన్న రానాకు ముందు అంతా అయోమయంగా అనిపించింది. కానీ సాగర్ తన విషయంలో జరిగిన సంఘటనలు అన్ని క్లియర్ గా చెప్పడంతో పాటు స్వప్నలో గ్రూప్ ఓనర్ తానే అన్న విషయం కూడా అతనికి తెలిసేలా చేశాడు. అది విన్న తర్వాత రానా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాగర్ కాళ్ళపై పడి, నన్ను క్షమించండి సాగర్ గారు, నేను మీ విషయంలో చాలా సార్లు తప్పుగా ప్రవర్తించాను, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను, దయచేసి నన్ను వదిలేయండి అని అన్నాడు. నువ్వు చేసింది చిన్న చిన్న తప్పులైతే ఈజీగా క్షమించొచ్చు రానా, కానీ నువ్వు నీ లైన్ క్రాస్ చేశావు. ఇప్పుడు నేను క్షమించి వదిలేయడం నా చేతిలో లేదు. ఇప్పటికే నీ కోసం బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు, కాబట్టి నేను నిన్ను వదిలేసినా వాళ్ళు నిన్ను వదలరు అని చెప్పాడు. కానీ సాగర్ గారు, నేను కేవలం కిడ్నాప్ చేయడం తప్ప మరే నేరం చేయలేదు అంటూ ఏడుపు గొంతుతో సమాధానం చెప్పాడు రానా. నా భార్యపై చేయి చేసుకున్నావు, దానికన్నా పెద్ద నేరం ఇంకేముంది రానా, దానికి నువ్వు శిక్ష అనుభవించి తీరాలి అని సీరియస్ గా చెప్పిన సాగర్ వెంటనే చైర్లో నుండి లేచి బయటకు వచ్చాడు. అతను రావడం చూడగానే జ్యోతి హడావుడిగా ముందుకు వెళ్లి, మీకు ఏ ఇబ్బంది లేదు కదా? లేదు ఆఫీసర్, మీ కన్సర్న్ కి థ్యాంక్స్, నేను బానే ఉన్నాను, కంప్లైంట్ చేయగానే చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు, థ్యాంక్ యూ అని చెప్పాడు. అది మా డ్యూటీ మిస్టర్ సాగర్, మీరు కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇక్కడ నుండి వెళ్లిపోవచ్చు అని చెప్పి కానిస్టేబుల్ ను పిలిచి సార్ దగ్గర స్టేట్మెంట్ తీసుకో, కాంటాక్ట్ నంబర్ కూడా తీసుకోండి అని చెప్పింది. సాగర్ తన స్టేట్మెంట్ ఇస్తూ ఉండగానే కొంతమంది పోలీసులు రానాను అరెస్ట్ చేసి తీసుకురావడం కనిపించింది. ఆ తర్వాత సాగర్ అక్కడి నుండి బయలుదేరి రోడ్ దగ్గరికి రాగానే అతని ముందు 6 లగ్జరీ కార్లు వరుసగా వచ్చి ఆగాయి. అందులో నుండి హడావుడిగా బయటకు దిగిన కేదార్, సార్ మీరు బానే ఉన్నారా అని అడిగాడు. ముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం అన్నాడు సాగర్. సరే సార్ అని కేదార్ కార్ డోర్ ఓపెన్ చేయడంతో సాగర్ కార్ ఎక్కాడు. వెంటనే కార్లన్నీ అక్కడి నుండి బయలుదేరాయి. దూరం నుండి అదంతా గమనిస్తున్న ఆఫీసర్ జ్యోతి, ఇండస్ట్రియలిస్ట్ కేదార్ ఈ సాగర్ కోసం ఎందుకు వచ్చాడు, అసలు ఈ సాగర్ ఎవరు అని అనుమానంగా అనుకుంది. 1 గంట తర్వాత అనురాగ్ రెస్టారెంట్ లోని ఆఫీస్ రూమ్ లో కేదార్ తో కలిసి కూర్చొని ఉన్నాడు సాగర్. వాళ్ళ ముందు భయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు మచ్చా మోహన్. ఆ ఏసీ రూమ్ లో కూడా అతని నుదుటి నుండి చెమట చుక్కలు కారిపోతున్నాయి. నువ్వు సాగర్ సార్నే బెదిరించేంత గొప్పవాడివయ్యావా? కోపంగా కళ్ళేర చేస్తూ అడిగాడు కేదార్. సార్, అది నేను
కావాలని చేయలేదు. సాగర్ సార్ గురించి తెలియక అలా మాట్లాడాను. నన్ను క్షమించండి. భయంతో వణికిపోతూ 2 చేతులు జోడించి అడిగాడు మోహన్. వదిలే కేదార్, తెలియక చేశానని అంటున్నాడు కదా అని అన్నాడు సాగర్. దాంతో కేదార్ సరేనని తలూపి, ఈసారి ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళేటప్పుడు వాడెవ్వడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకొని వెళ్ళు. లేదంటే ఈసారి నువ్వు కాదు, నీ బాడీ మాత్రమే వెనక్కి వస్తుంది. ఇక వెళ్ళు అని హెచ్చరించాడు. సరే సార్ అని భయంగా తల ఊపి అక్కడి నుండి వెనక్కి తిరిగాడు మోహన్. 1 నిమిషం ఆగు మోహన్ అని అన్నాడు సాగర్. మోహన్ వెంటనే ఆగి వెనక్కి తిరిగాడు. నువ్వు ఇక నుండి ఆ స్వరూప్ పై ఒక కన్నేసుంచు. వాడు ఎవరిని కలుస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు. ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాడు సాగర్. దానికి మోహన్ అలాగే సార్ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపు కేదార్తో మాట్లాడిన సాగర్, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. వారం రోజుల తర్వాత ఆఫీస్ కి బయలుదేరుతున్న అఖిల దగ్గరకు వచ్చిన శైలజ, బేబీ, నీ వాట్సాప్ కి ఒక పిక్ పంపించాను. అందులో ఉన్న అబ్బాయి పేరు భువన్. త్రిలోక్ విలాస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ రోజు మార్నింగ్ 11 కి నీ ఆఫీస్ కి వచ్చి కలుస్తాడు. అతనితో మాట్లాడు అని చెప్పింది. అతను నన్నెందుకు కలుస్తాడు, నేనేం మాట్లాడాలి అని అయోమయంగా అడిగింది అఖిల. చిన్నపిల్లలా మాట్లాడక అఖిల, అతను నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఒక రిలేటివ్. నీ గురించి అన్ని విషయాలు చెప్పాను. నీ పిక్ కూడా పంపించాను. అతనికి నువ్వు బాగా నచ్చావు. ఒకసారి నువ్వు కూడా కలిస్తే ఆ తర్వాత విషయాలు మాట్లాడుకోవచ్చు అని సీరియస్ గా చెప్పింది శైలజ. మమ్మీ, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నాకు పెళ్లి కావాలని నిన్ను అడిగానా? శైలజపై చిరాకును కంట్రోల్ చేసుకుంటూ అడిగింది అఖిల. అన్నీ నువ్వు అడిగితేనే చేశానా? నీ లైఫ్ కి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇక నాతో వాదించకుండా అతను ఆఫీస్ కు వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడు అని చెప్పి వెనక్కి తిరిగింది శైలజ. నా ఆఫీస్ కి ఎవరు రానవసరం లేదు. నేను ఎవరిని కలవను మొండిగా చెప్పి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని కోపంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది అఖిల. ఒక క్షణం పాటు శైలజ ఆమె వెళ్లిన వైపే చూసి, నీకే అంత పంతం ఉంటే నిన్ను కన్న తల్లిని నేను, మరి నాకెంత పంతం ఉండాలి? నువ్వీ రోజు అతన్ని కలిసే తీరాలి అని అనుకుంటూ వెంటనే భువన్ కి కాల్ చేసి, అమ్మాయి నిన్ను కలవడానికి ఒప్పుకుంది. మీరు అనుకున్న ప్రకారం 11కి వెళ్లి అఖిలను ఆఫీస్ లో కలవండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది శైలజ. శైలజ పంపిన పెళ్లి కొడుకు భువన్ ను అఖిల కలుస్తుందా? అఖిలకు దూరంగా వెళ్లిన సాగర్ ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.